Chronicles chapter 7. 2 Chronicles chapter 7. Verse 14. ఎన్నో తంతులు 2వ పత్రిక 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. నా పేరు పెట్టబడిన నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి తమను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపను క్షమించి వారి దేశాలను స్వస్థపరచుకున్నాను. రెండోసారి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచుకున్నాను. మూడోసారి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచుకున్నాను. హల్లెలూయా. స్వస్థతకు సంబంధించి ప్రాంతాల్లో చెప్పబడిన వస్తువుల కోర్స్ అన్నమాట. సో దేశంలో స్వస్థపరిచే దాని గురించి ఇట్స్ వెరీ కార్పొరేట్ హీలింగ్ అని చెప్పచ్చు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక పర్సన్ హీలింగ్ కాకుండా కార్పొరేట్గా అందరికీ వచ్చే స్వస్థత గురించి, దేశాన్ని స్వస్థపరచడం, భూమిని స్వస్థపరచడం, దాని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈస్ దేర్ ప్రొవిజన్ ఫర్ హీలింగ్ ఫ్రమ్ ఎపిడెమిక్ డిసీజెస్. అర్థమైందా? కొన్ని ప్రాంతాల్లో కొన్ని జబ్బులు అట్లా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇది ఎక్కువ అన్నట్లుగా జబ్బులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ జబ్బు ఎక్కువ ఉంటుంది కదా, కొన్ని ప్రాంతాల్లో మలేరియా ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఇట్లా ఫ్లూ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఇట్లా రకరకాల జబ్బులు అవి ఉంటాయి. ఆ ప్రాంత పరిస్థితులను బట్టి వీటిని సీజనల్గా వచ్చి పోతా ఉంటే ఎపిడెమిక్స్ అంటారు. అదే ప్రాంతంలో ఉండిపోతే ఎండమిక్స్ అంటారు. వీటిని అనమాట అక్కడే ఉండిపోతే ఈ ప్రాంతంలో ఆ జబ్బు ఉంటుంది అనమాట. సో అట్లా రీసెంట్గా చూస్తే మనకు తెలిసిన వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఒకరు ఏదో ప్రాంతం నాకు ఐడియా లేదు, ఆ ఏరియాలో కొన్ని దినాలు అక్కడ వర్క్ పరంగా, ఉద్యోగ పరంగా వీళ్ళు అక్కడ ఉండిన దాన్ని బట్టి, అక్కడ వాటర్ తాగడం దాన్ని బట్టి, అక్కడ ఉండి అక్కడ భోజనం చేసి అక్కడ 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 జీవించిన దాన్ని బట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. కొత్త వ్యక్తి యవనస్తుడు అన్నట్లు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరిగింది, రెవెన్యూ ఫెయిల్యూర్ వచ్చింది. ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా అదే కంప్లైంట్ అన్నట్లు. ఏంటి పరిస్థితి అంటే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అన్నట్లు ఆ లోకల్ ఆ రీజియన్లో వచ్చే జబ్బుల్లో కామన్ వచ్చేటట్టు అక్కడ అందరూ కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో కూడాను కొన్ని అక్కడ ఎండమిక్స్ ఉంటాయి. అక్కడ ఉండిపోతే జబ్బులు ఉన్నట్లు అవి. ఆ ఏరియాలోకి వెళ్తే కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉండి బలహీనంగా ఉంటే మాత్రం ఆ ప్రాంతాలకు వెళ్తే మాత్రం ఆ జబ్బు అటాక్ అవుతుంది. ఇట్లా స్థలాన్ని బట్టి ప్రాంతాలను బట్టి జబ్బులు అనేవి ఉన్నాయి. వీటిని ఎండమిక్స్ అని ఎపిడెమిక్స్ అని అంటారు. అయితే ఇప్పుడు మనకి ప్రపంచ పటం చూసినా కూడాను మనకి జబ్బులకు సంబంధించి మన సర్వే కానీ చేసామనుకోండి, రకరకాల కలర్స్ వేసి ఉంటాయి అన్నట్లు. ఈ కలర్ అంటే ఈ జబ్బు ఈ ప్రాంతంలో ఎక్కువ, ఈ జబ్బు ఈ ప్రాంతంలో తక్కువ, ఈ జబ్బు ఈ ప్రాంతంలో ఎక్కువ అన్నట్లు ఉంటాయి అన్నట్లు. క్యాన్సర్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, షుగర్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ. దేశం గురించి మాట్లాడుతున్నారు. కొన్ని దేశాల్లో క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నట్లు. అయితే అట్లాంటి పరిస్థితులకు సంబంధించి దేవుడు ఏమన్నా జోక్యం చేసుకొని చేయగలడా అనే దానికి డైరెక్ట్ ఆన్సర్ బైబిల్ మనం చదువుకున్నాం. దేవుడు అట్లాంటి పరిస్థితులు ఏమన్నా మార్చగలడా? ఎండమిక్ డిజీజెస్ని కానీ ఎపిడెమిక్ డిజీజెస్ని కానీ యేసు ప్రభు ఏమన్నా వాటిని డీల్ చేయగలడా? చేస్తాడు. హల్లెలూయా. ఇండియాలో ఉన్న ఎపిడెమిక్ ఎండమిక్ డిజీజెస్ని దేవుడు యేసు ప్రభు ఏమన్నా చేయగలడా? ప్రపంచంలో చాలా దేశాలతో కంపేర్ చేస్తే కొన్ని జబ్బులకు సంబంధించి మన దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే మనకు అప్లై చేసుకోవచ్చా? నా పేరు పెట్టిన నా జనులు అంటే క్రైస్తవులు అని ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి క్రిస్టియన్స్, క్రైస్తవులు
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, అందరితో తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అందరూ చూసారా? ప్రార్థన కంటే ముందు కొంచెం ఇంకోటి ఉంది, చూసారా? చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ చాలా మంది తగ్గించుకోవడం. అర్థమైందా? చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, కార్పొరేట్ గా, సంఘాలుగా చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అర్థమైందా? కానీ అన్ని ప్రార్థనలకు జవాబు రావాలంటే కుదరదు. ప్రార్థనకు ముందు ఏముండాలి? తగ్గింపు ఉండాలి. అర్థమైందా? ఇది తాలపు చెవి, ప్రాముఖ్యమైన తాలపు చెవి. చాలా మంది మర్చిపోయారు దీన్ని. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. వెయిట్, ఫస్ట్ తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ తగ్గించుకోవాలి. ఫస్ట్ ప్రవర్తన, యాటిట్యూడ్ తగ్గించుకోవాలి, గర్వాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏంది? సాత్వికం అనే కదా, సాత్వికం అనే కదా. ఇంకో పేరు ఏంది దానికి? దీనత్వం. ఏంటది? దీనత్వం. తగ్గించుకోవాలంట. ఎవరు తగ్గించుకోవాలి? ఆ పేరు పెట్టబడిన అది క్రైస్తవులు తగ్గించేది నేర్చుకోవాలి. క్రైస్తవులు రుబాబు చేయడం కాదు, క్రైస్తవులు బెదిరించడం కాదు, క్రైస్తవులు కబర్దారని సవాలని చెప్పి కుదరదు. అట్లంటే ఈ పరిస్థితి మారు వాడు చేస్తే. దౌర్భాగ్య స్థితిలో ఉంది భారతదేశం. ఎంకరేజ్ చేస్తాం మనం అట్లాంటి క్రైస్తవుల్ని. అర్థమైందా? ఓపెన్గా ఛాలెంజ్లు చేయడం, సవాలు విసరడం, అర్థమైందా? డిబేట్లకు పోవడం, ఇవన్నీ పరిస్థితులు మార్చవు. ఇవన్నీ పరిస్థితులు మార్చవు, పరిష్కారం తీసుకురావు ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇద్దరు తొగ్గులు వేసుకుంటా ఉంటే ఆ తొగ్గుల్లో మధ్యవర్తి ఒకడు ఉండి నువ్వు స్టార్ట్ చేయి చెప్పి ఇద్దరు తొగ్గులు వేసుకుంటే అంతా ఏం మిగలదు. తీరా చూస్తే మిక్చర్ పొట్లములు, లడ్డు, మిక్చర్, నీళ్ళు అయిపోతాయి అంతే. ఇంకేం పరిష్కారాలు రావు, సొల్యూషన్స్ రావు. ఆయన పేరు పెట్టుకున్న ఆయన ప్రజలు అంటే క్రైస్తవులు మనము ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర తగ్గించుకోవాలి? మనుషుల దగ్గర తగ్గించుకోవాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. హైందవులు గొప్ప, క్రైస్తవులు గొప్ప అని అంటే అయ్యా హైందవులే గొప్ప అనాలి, క్రైస్తవులు తగ్గించుకోవాలి అంటారు దాన్ని. హల్లెలూయా. ముస్లింలు గొప్ప, క్రైస్తవులు గొప్ప అంటే అయ్యా ముస్లింలు మీరే గొప్ప అని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. మీరు మైనారిటీ అంటే మనం ఏం చేయాలి? మూసుకొని నమ్ము ఉండాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. బికాస్ అవర్ ప్రేయర్ చేంజెస్ ద కోర్స్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. మన ప్రార్థన ఇదేం చేంజ్ చేస్తుంది? దేశంలో జబ్బులు ఉండాలా ఉండకూడదా, దేశంలో అనారోగ్యం ఉండాలా ఉండద్దా, వీటిలంటి ఎవరి పేరు డిసైడ్ చేస్తుంది? క్రైస్తవులు ప్రార్థన డిసైడ్ చేస్తుంది. కాబట్టి క్రైస్తవులు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. సమాజంలో హక్కులు పోరాడే ముందు దేవుని దగ్గర హక్కులు తెలుసుకోవాలి. హల్లెలూయా. సమాజంలో మనకుండే హక్కుల కంటే ముందు దేవుడిలో మనకుండే హక్కులు బాగా తెలుసుకుని తర్వాత సమాజంలోకి వెళ్ళాలి. ఇంత గెలిచి రచ్చగలచాలి, ఏం గెలిచి రచ్చగలచాలి, ఇంత గెలిచి రచ్చగలచాలి. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద చర్చ్. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద చర్చ్. ఆ సార్వత్రిక సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవునా కదా? ఫస్ట్ మనం అంటే గెలవాలి, చర్చిలో గెలుచుకోవాలి, మనం చేసుకోవాలి, తర్వాత బయటకు వెళ్ళాలి ఉద్ధరించేదాన్ని. ఫస్ట్ మనం ఉద్ధరించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చర్చి కరెక్ట్గా ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ తెలుసుకోగలిగితే రిజల్ట్స్ ఈజీగా వస్తాయి, సమాధానం జవాబులు అనేవి ఈజీగా వస్తాయి. దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ప్రార్థన చేసే ముందు ఏం చేయాలంట? తగ్గించుకో, తమ్మును తాను తగ్గించుకొని. వేరే వాళ్ళు వచ్చి మనల్ని తగ్గించేది కాదు. ఎవరు తగ్గించుకోవాలి? మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి ఏం చేయాలంట? చాలా మంది ప్రార్థన చేస్తారు, వెతకల తర్వాత ప్రార్థన చేసేసినాం, మన పని అయిపోయింది అనుకుంటారు, దేవుని వెతకరు. Do you want CLAC to be a sickness in the church? జబ్బులు లేని, అనారోగ్యం లేని, బలహీనత లేని సంఘంగా ఉండాలని కోరుకుంటున్నామా? కీ ఏం తెలుసా? కీ ఏం తెలుసా? ఏడాదికి హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకొని వేరే సంఘాలతో కంపేర్ చేసుకోకుండా, అర్థమైందా? వేరే విశ్వాసులతో కంపేర్ చేసుకోకుండా, ఇతర మతస్థులతో మనల్ని మనం కంపేర్ చేసుకోకుండా మనం తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని కానీ వెతుకున్నామంటే మనకి జబ్బులు కానిడు. మనం తగ్గించుకున్న దాన్ని బట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జబ్బులు దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. బ్రదర్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీరు అనొచ్చు. స్మాల్ బాక్స్ ఎరాడికేట్ అయిందా లేదా? స్మాల్ బాక్స్ ఎరాడికేట్ అయిందా లేదా? అయిందా లేదా? అయిందా లేదా? అయింది. ఎట్లా తెలుసు మీకు అయిందని? అది ఉంటే
ఇంకా వ్యాక్సిన్లు వేసేవాళ్ళు దానికి. చిన్నపిల్లలకి టీకాలు వేస్తారు కదా, స్మాల్ పాక్స్ ఇంకా భూమి మీద ఉంటే దానికి టీకాలు వేసేవాళ్ళు. స్మాల్ పాక్స్ లేదు ఇంకా భూమి మీద, ఆ క్రిమిని కంప్లీట్గా చంపేసింది జరిగింది. అర్థమైందా? ఇంక లేదు కాబట్టి దానికి సంబంధించిన వ్యాక్సిన్, వ్యాధి నిరోధక మందు ఏం వేయట్లేదు. పోలియో కూడా ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది. పోలియో కూడా ఇప్పుడు ఎవరికి కొత్తగా కేసెస్ ఏమి రావట్లేదు, పోలియో కేసెస్ అనమాట. జాగ్రత్త కూడా చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది. ఎందుకు ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి ఓరల్ పోలియో డ్రాప్స్ అని వేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఎట్లా ఎరాడికేట్ అయింది? మట్లో క్రిములు లేవా ఏంది? మట్లో క్రిములు లేవా? బయట క్రిములు లేవా? సూక్ష్మజీవులు లేవా? ఆర్గనిజమ్స్ లేవా? జబ్బు తీసుకొచ్చి ఎట్లా ఎరాడికేట్ అవుతున్నాయి? There is God's hand behind eradication of diseases. హల్లెలూయా. అది అందరండి, ఐగుప్తీయుల మీదకి వచ్చిన ఏ తెగుల్లో కూడా మీ దగ్గర రాదన్నాడు దేవుడు. హల్లెలూయా. దేశం అంతా వచ్చిందా రాదు తెగులు? అర్థమైందా? దేశం అంతా ఉంటే జబ్బు, దాని తెగులు అంటారు. అర్థమైందా? పంటకంతా పడుతుంది తెగులు. ఏదే కొన్ని పడతాయి, రాట్ అంటారు వాటిని. అర్థమైందా? ఒక ఆకుతో స్టార్ట్ అవుతుంది, మొత్తం పడుతుంది. కమ్యూనికబుల్ డిజీజ్ అంటారు అన్నమాట. కొన్ని హచ్చి తుమ్ము నేను ప్రేజర్ చెప్పాను అనుకోండి, ఇంక అంతే, ఇంటి వదిలి మీకు ప్రేజర్ వచ్చేస్తుంది. అవునా కదా? నేను జలుబు దగ్గు పెట్టుకొని చూడండి, మన చర్చిలో ప్రాబ్లం చూడండి. చర్చిలో తుమ్ము దగ్గు జలుబులు ఉండే వ్యక్తి తుమ్మత జీతం కీడు పట్టుకుంటా కలిపెట్టుకుంటా ప్రేగిలాడ సెకండ్ తీసుకుంటామా సెకండ్ పొగిలిచుకుంటామా వ్యక్తిని పొగిలిచుకుంటామా? ఎందుకని? జాగ్రత్త. ఎన్ని సాక్ష్యాలు తెలుసా? చర్చిలో ఒకరికి వచ్చింది, అందరికి సండే స్కూల్ పిల్లల దగ్గర విన్నాను నేను. చర్చిలో కొంత చిన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు అక్కడ స్టార్ట్ అయింది, మా అందరికీ వచ్చింది. యేసు రక్తం ఏం చేస్తుంది, యేసు శరీరం ఏం చేస్తుంది అన్నట్టు. యేసు ప్రభు శరీరం ఏం చేస్తున్నట్టు, యేసు రక్తం ఏం చేస్తున్నట్టు తీసుకున్నాం, తీసుకోవట్లేదా? శక్తి తగ్గిందా తగ్గలేదా? శక్తి తగ్గిందా తగ్గలేదా? యేసు రక్తంలో శక్తి తగ్గిందా తగ్గల? యాంటీబయాటిక్లో పవర్ తగ్గల? యాంటీబయాటిక్లో పవర్ ఏం తగ్గల? యేసు రక్తంలో పవర్ ఏం తగ్గల? యేసు శరీరంలో పవర్ ఏం తగ్గల? ఎవరిలో పవర్ తగ్గింది? కొందరు ఉంటారు యాంటీబయాటిక్లు అనేవి తగ్గదు, ఏమంటే అష్టమపాయం మనిషి అది. అటువంటి దరిద్ర ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. అందుకు దేవుని దగ్గర నుంచి స్వస్థత, ఆరోగ్యం అనేది పొందుకోలేకపోతున్నారు. సార్వత్రిక సంఘాలు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. చెప్తాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలంట తగ్గించుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చర్చంలో చెప్తున్నా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం అంతా కుటుంబం కదా. ఇక్కడ మనలో మనం తగ్గించుకోలేదు అనుకోండి, బయట తగ్గించుకుంటాం. మనలో మనం తగ్గించుకోవట్లేదు అనుకోండి, బయట ఎట్లా తగ్గించుకుంటామంట నేను. హల్లెలూయా. We practice at home, we apply outside. హల్లెలూయా. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం, బయట అప్లై చేస్తాం. హల్లెలూయా. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, పరిచయుడు ప్రార్థన చేశా, శుంకరి ప్రార్థన చేశా. ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరు యాక్సెప్ట్ చేయబడ్డారు? శుంకరి యాక్సెప్ట్ చేయబడ్డాడు. ఎవరి ప్రేయర్ యాక్సెప్ట్ చేయబడుతుందా? దేవుడు వింటాడు, వినపడుతుంది దేవుడికి. దేవుడు వింటడా అని అట్లా 10 పాయింట్ అని అంటే అది కొంచెం రిలేటివ్ టర్మ్ అన్నట్టు. దేవుడికి అన్ని వినపడతాయి. ఎవరు ఏం మాట్లాడినా దేవుడికి వినపడతాయి. అర్థమైందా? వినడం అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా చేయడా ప్రార్థన అనేది పాయింట్. హల్లెలూయా. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు తగ్గించుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. హల్లెలూయా. స్వస్థత గురించి చూడండి. దేశంలో స్వస్థత రావాలంటే దేవుని ఎరిగినట్లు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకునే దానికి టైం ఉండదు, ప్రార్థన చేసేదానికి టైం ఉండదు, సమాజంలో హక్కుల గురించి వీడియోలు పెట్టేదానికి అయితే టైం ఉంటుంది క్రైస్తవులకి. తగ్గించుకునే దానికి టైం ఉండదు, ప్రార్థన చేసేదానికి టైం ఉండదు. అర్థమైందా? నేను ఛాలెంజ్ చేస్తాను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్థమైందా, దబాయించడాలు, తిరిగి వీడియోలు పెట్టాలు, క్వశ్చన్లు చేయడాలు, కబర్దారు అని చెప్పే వాళ్ళు రోజు గంటన్నా ప్రార్థన చేసుకోవడం, డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను. నన్ను అర్థమైందా? మీరు రిసర్చ్ చేసుకోవడం వాళ్ళు చేయరు. అర్థమైందా? యాక్టివ్గా ఉండి కబర్దార్ క్రైస్తవులు అంటే కబర్దార్ అది చెప్తారు, పెడతారు కదా, అంత టైం స్పెండ్ చేస్తారు కదా ఫోన్లో ఇంటర్నెట్లో డబ్బులకి, తర్వాత వీడియోలు పెట్టడానికి, మొహం కట్టుకోవాలి, వచ్చి అది దూకోవాలి, వచ్చి కూర్చోవాలి ఫోన్ ముందు.
ఏం చేస్తారు చూసారా? నేను సింపుల్గా చెప్తాను, అర్థమైందా? బేసిక్ రిసర్చ్ అన్నట్లు వాళ్ళకి గంట సేపు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసేదానికి తగిన టైం ఉన్న వాళ్ళు వీటికి టైం ఉంటుంది. హల్లెలూయా. తగ్గించుకొని ప్రార్థన చేసే వాళ్ళకి టైం ఉంటుంది. హల్లెలూయా. మనం ఈ ప్రాబ్లంని ఫేస్ చేసే కంటే తగ్గించుకునే దేవుడి దగ్గరికి ప్రార్థన చేస్తే ప్రాబ్లంని దేవుడు ఫేస్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసి తగ్గించుకుని ప్రార్థన చేసి బయటికి వెళ్ళేసరికి ఆ ప్రాబ్లం దేవుడు తీసేస్తుంటాడు. హల్లెలూయా. రచ్చ గొడవ రోతంతా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. ఇట్లా దేవుడు చేయగలడు, ఇట్లా దేవుడు చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. చర్చిలో క్యాన్సర్ రావచ్చా చెప్పండి? చర్చిలో క్యాన్సర్ రావచ్చా? రావచ్చా? రాకూడదు. చర్చిలో క్యాన్సర్ రాకూడదు. ఎవరు రెస్పాన్స్? ఎవరి చేతిలో చెప్పండి? మన చేతిలో ఉంది. మన చేతిలో మనలో ఎవరికైనా బాగా లేకుండా వచ్చింది, ఏం చేయొచ్చు? తగ్గించుకొని ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. బాగా గమనిస్తే పరిచర్య ప్రారంభించిన స్టార్టింగ్ డేస్లో పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చిన ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం అంకెల మీద లెక్క పెట్టచ్చు, వేల మీద లెక్క పెట్టచ్చు. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే ఈ స్టేట్మెంట్ విడుదల చేయించాడు. ఈ పూట ఇక్కడ ఎవరున్నా కూడా బాగా ఇతర ముందుకు నేను డైలాగ్ వాళ్ళు మాట్లాడు. ఇట్లా వెరీ అరుదుగా జరుగుతుంది, అరుదుగా జరిగింది ఇప్పటివరకు కూడాను. అనుభవాన్ని బట్టి వేల మీద లెక్క పెట్టచ్చు. అర్థమైందా? టుడే ద హోలీ స్పిరిట్ ఈజ్ విల్లింగ్ టు హీల్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్. అర్థమైందా? ఎవరు ఎటువంటి అనారోగ్యంతో కూడా ముందుకు రావచ్చు. ఆయన డైలాగ్లో వదలమన్నాడు. ఆయన డైలాగ్లో వెళ్తే సో మనకి కొంచెం బేసిక్ కాంగ్రిగేషన్లో మనకు పరిచయం ఉంటారు, కొంచెం పరిచయం ఉంటారు. కొంతమంది తెలియదు, వ్యక్తిగతం తెలియదు, ఎవరు ఏ జబ్బులో తెలియదు, మనం తెలుసుకుంటారు అన్నట్లు. అర్థమైందా? కొందరు అదే పనిగా లగాయిత్ అన్నట్లు వచ్చి ముందుకు వచ్చేసి చేతులెత్తేసి మోకాలు వేసేసి వచ్చేస్తారు. దేవుని మాటగా పరిగణించి, అర్థమైందా? ఈ పూట నాకు వచ్చేస్తుంది, అర్థమైందా? ఈ మాట పలికించాడంటే జరుగుతుంది అని అనుకున్న అది పరిగిస్తారు. అది వచ్చి ముందు మోకాలు వేసేయడం, చేతులెత్తడం ఆశ వచ్చేస్తారు అన్నమాట. కొందరు ఉంటారు మనకు తెలిసిన ఫేస్లే, అర్థమైందా? కూర్చో ఉంటారు. బాగలేదని వాళ్ళకి తెలుసు, మనకే తెలుసు. అర్థమైందా? బాగా చేయలేమని మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. బాగా చేసే దేవుడు రెడీగా కూడా బాగా చేసేదాన్ని పిలిచడానికి వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కనుక ఎందుకని నా ఓ చెప్పాలి షీ నా ఓ షీ ఏమంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ఉపదేశ శక్తి మా సంఘానికి వచ్చాడు. నేను పాస్టర్, నేను సంఘ కాపరి. అర్థమైందా? నేనే ఒక గొప్ప దైవ సేవకుని మన చర్చికి గెస్ట్ స్పీకర్గా ఆహ్వానించాను. ఆయన స్వస్థ వరంగా దేవసేవకుడు అనుకుందాం. అర్థమైందా? నేనే ఆయన్ని పిలిచాను, నేనే యాక్టివ్గా పరిచయం చేస్తున్నాను, నేనే చేసినంత ఆరాధన నడిపించాను, నేను అంతా చేసి అంత రకరకాలుగా చేస్తున్నా. నేను యాక్టివ్ అన్నట్లు నేను నా భార్యను పరిచయం చేశా. అదిగొన్నా సార్ నా భార్య సార్ నాతో పాటు బాగా సహకరిస్తారు సార్ పరిచయంలో, మేము ఇద్దరు బాగా యాక్టివ్ సార్, బాగా ప్రార్థన పరిచయం అని చెప్పేసి మేము రకరకాల డబ్బులు అన్నీ కొట్టుకున్నాం. అర్థమైందా? ఆయన అంతా వాక్య పరిచయం చేస్తూ వీళ్ళు ఎవరైనా అనారోగ్యంతో ముందుకు రండి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, నాకు బాగాలేదనుకోండి, నా భార్యకి బాగాలేదనుకోండి, ఇప్పుడు ఒరే మనమే పోతే అందరి ముందు చూసారా? ఇట్లాంటి హృదయ స్థితి కలిగిన వారు సరస్సులో ఉన్నారు, అందుకే స్వస్థ పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. 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 దిస్ ఇస్ క్రిటికల్ ఫర్ సంబడి. ఎందుకనంటే మనము ఆ తగ్గింపు స్వభావం లోపల కలిగి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రొజెక్ట్ చేయబడతాం. అర్థమైందా? వీళ్ళు చాలా ముఖ్యం సార్, వీళ్ళు సంఘంలో బాగా ప్రార్థనా పరులు, వీళ్ళు చాలా బాగా ప్రార్థన చేస్తారు, వీళ్ళు లేకపోతే సంఘం చాలా కష్టము, వీళ్ళు అన్ని విషయాలు చేస్తారు, అన్ని పనులు చేస్తారని చెప్పి మన గురించి చెప్పాం అనుకోండి, వాళ్ళకి బాగాలేదనుకోండి ఏదైనా పరిస్థితి. అర్థమైందా? వాళ్ళు వచ్చేసి రండి ఎవరన్నా కూడా అనకండి, వాళ్ళు ఇప్పుడు భయం అంటే మనం లోకి అయిపోతాం. ఏమైపోతాం? లోకి అయిపోతాం అనుకునే వాళ్ళు ఎవరంటే గర్విస్తారు అన్నట్లు. హల్లెలూయా. అందుకే ప్రిస్టేజ్ కుక్కలు కొనకూడదు, నిజంగా కొనకూడదు. ప్రిస్టేజ్ కుక్కలు కొనకూడదు, వాటిలో హృదయాలు సరిగా ఉడకవు. ప్రిస్టేజ్ కుక్కర్లో వండింది కానీ తిన్నామంటే అంత రాళ్ళు అజీర్తి ఎరగకుండా జరగదండి. కొన్ని ఉంటాయి సమాజంలో కూడాను, కొన్ని పేర్లు అవి ఉంటాయి. అవి వస్తువులు బాగా తయారు చేస్తారు కానీ పేర్లు అవన్నీ కూడా మనకి సెట్ కావు, బైబిల్ వాక్యాల పరంగా సెట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఒక బనీన్ బాగా నచ్చింది, టీషర్ట్ లాంటి బనీన్ బాగా నచ్చింది అన్నట్లు. అది బాగా నచ్చితే నేను పూర్తిగా డిజైన్ చెక్ చేయకుండా ఆర్డర్ పెట్టేసిన, వచ్చేసింది. వచ్చినాక చూస్తే దాని మీద పుర్రె బొమ్మ, ఇంకా రకరకాల బొమ్మలు, అయితే బొమ్మ ఉన్నాయి బాగా పుర్రె బొమ్మ కూడా ఇది ఈ బొమ్మ ఉంది అనుకున్నాను. అర్థమైందా? అదే సెంటిమెంటల్గా మనం అనుకోవద్దు, పుర్రె బొమ్మ మనమేం చేస్తుంది, మనం అనుకోవచ్చు. పుర్రె బొమ్మ మనమేం చేస్తారంటే
బయటికి బాగా చూసేదానికి బాగుండదనే కదా దేవుడు దాన్ని చర్మం పెట్టింది కదా. పుర్రే బయటికి చూసేదానికి బాగుండదు, అంత అందగిస్తేనే కదా దేవుడు అందంగా చర్మం పెట్టింది. అర్థమైందా? ఆ చర్మం తీసేసి పురుగు బొమ్మ వేసి దాన్ని ఎవడు వేసుకుని తిరగాలి ఇప్పుడు? అర్థమైందా? హల్లెలూయా. ఇటో గెమ్మగా పెట్టి మధ్యలో పురుగు పెడితే ఏం మేమేమన్నా మంత్రగాలమే ఏమన్నా? బండి కొంటుంది, బండికి స్టిక్కర్ వేసుకుని వెళ్తారు. ఒకసారి గొప్ప వ్యవసాయకుడు అన్నాడు, ఆయనకి ఒక బండి చాలా ఇష్టం అంట, కొనుక్కుంది ఎప్పుడో చాలా ఇష్టం అంట. ఒక షోరూమ్కి వెళ్తే బండి ఆడుందంట. బండి ఆడంటే బండి మొత్తం సూపర్ ఉందంట, బండి మీద బొమ్మ ఉందంట. మరి ఈ బయటికి కనపడకూడదనే కదా దేవుడు మనకి చర్మము మాంసము నరాలని అతికిచ్చి దాన్ని కవర్ చేసి పెట్టాడు. దీని మీద ఓపెన్ గా పెట్టారు వీళ్ళు. హల్లెలూయా. We follow the word of God. We go by the word of God. హల్లెలూయా. అదేముందిలే చిన్న బొమ్మ అయితే. ఎవరికి కావాలంటే ఎంబ్రాయిడరీతో ఒక పువ్వు ఒక వాక్యము వేసుకొని సరిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. అందరం తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన యెడల. చెడు మార్గంలో అంటే మనం అప్లై చేసుకోగలిగితే మరీ చెడ్డ ప్రవర్తన అయినా కావచ్చు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అయినా కావచ్చు, చిన్న అడ్జస్ట్మెంట్లు అయినా కావచ్చు, చెడ్డ ప్రవర్తన అయినా కావచ్చు, మరీ చెడ్డ ప్రవర్తన అయినా కావచ్చు, పాపమైనా కావచ్చు, చిన్న అడ్జస్ట్మెంట్ అయినా కావచ్చు, ఏదో ఒకటి అవి మనం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే రోజు పరిశుద్ధత అడగాలి. అయ్యా మీకు ఆయాసం 10 మార్కుల మంది ఏమో చూడండి నాకు అందించండి, నాకు తెలుసుకోలేకపోతే అయ్యా ప్రభా నా హృదయాన్ని పరిశోధించండి, పరిశీలన చేయండి, మీకు ఆయాసమైన మార్గం నాలో ఉందేమో చెక్ చేయండి. రోజు పరిశుద్ధత ల్యాబ్లోకి వెళ్ళాలి, హృదయ పరీక్ష చేయించుకోవాలి, రోజు ల్యాబ్ టెస్ట్ చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి బయట చేయించుకోవచ్చు రక్త పరీక్ష, హృదయ పరీక్ష మాత్రం రోజు పరిశుద్ధాత్మక చేసుకుంటే మంచిది. హల్లెలూయా. ఈ కొన్ని బేసిక్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. కొందరు ఊరికి ఫీల్ అయిపోయే స్వభావం ఉంటుంది. అర్థమైందా? అదే అడ్డంగా ఉందేమో స్వస్థ పొందుకోవడానికి. కొందరు ఊరికి కోపం వచ్చే గుణం ఉంటుంది, అదే అడ్డంగా ఉందేమో. స్వస్థ రావడానికి ఈ 6 నెలల్లో టకటక 3 చేతులు తీశాను నేను ఫాస్ట్గా చెక్ చేసుకోవాలి. నాకు కోపం ఎక్కువైపోయింది నాకు అనుకున్నాను. నేను ఇంట్లో 3 సార్లు చేయి తీసాను, మెదకెళ్ళిపోయి పాపం చేసింది, పాపం ఎక్కువైపోయింది చెక్ చేసుకుంటే ఈ చేయి దిగాలంటే ఏం చేయాలి? హృదయం దిగాల. హృదయం దిగాలంటే కూడా పద పద. హల్లెలూయా. ఇట్స్ బెటర్ టు ఫాస్ట్. తగ్గించుకునే ప్రక్రియలో అదొక ప్రక్రియ. ఏది? ఉపవాసం ఉండడం అనేది. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడచిన యెడల. బేసిక్ అడ్జస్ట్మెంట్లు కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, చేసుకోగలుగుతాయి. అర్థవుతుందా? కొన్ని పెద్ద పెద్ద కేసెస్కి సంబంధించి కొన్ని పెద్ద జబ్బులకో లేకపోతే ఏందప్ప ఊరికి బలైన పడుకున్నా ఏందప్ప ఇది అట్లాంటి అనిపిస్తాయి. ఇట్లాంటి విషయాల్లో కొన్ని బేసిక్ అడ్జస్ట్మెంట్లు ఏమైనా అడ్డం వస్తున్నాయేమో మనం బండి తీసుకొని వెళ్ళి మెకానిక్ షాప్ దగ్గర పెడతాం. అర్థమైందా? ఆ మైలేజ్ అంతగా రావట్లేదు, కొంచెం అదే నట్టుకు పోంటాం. అందుకే బండి చేసిన అడ్డం ఉండాలి. అర్థమైందా? ఆ కింద ఒక నట్టు ఉంటుంది, చిన్న నట్టు ఉంటుంది. అన్నట్లు ఆ నట్టును కొంచెం మట్టి తిప్పితే మైలేజ్ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది అన్నట్లు ఉంటుంది అంతా. అర్థమైందా? అట్లే ఆత్మీయ జీవితం కూడా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటాం. అని ఎక్కువ తిప్పడు, మరీ తిప్పి ఏం చేయడు. కొంచెం అట్లా ఇట్లా కొంచెం అట్లా మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ చెక్ చేయంటాడు. ఇట్లా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? దీర్ఘకాలికంగా బండి మైలేజ్ రావడానికి ఆత్మస్థితిలో ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయోజనపడతాయి చిన్న అడ్జస్ట్మెంట్లనే. హల్లెలూయా. 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 ముందు చేయి చాపి ప్రేయర్ చెప్పేది మా ఇంట ఉండలేదు బ్రదర్, చెప్తే మేము చెప్తా ఉంటాం. ఇదంటే చిన్న అడ్జస్ట్మెంట్ అంటారు నేను మాటలు. అందుకే మైలేజ్ రావట్లేదు బండికి అంటారు. హల్లెలూయా. తగ్గించుకొని ప్రార్థనకు ముందు ప్రతి ఒక్కరికి ఉండాల్సిన లక్షణం చెక్ చేసుకోవాల్సింది ఏం తెలుసా? నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, అర్థం చేసుకోబోతున్నాను. డైలీ ప్రేయర్ కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, కార్పొరేట్ ప్రేయర్ కావచ్చు, ఇంకెక్కడ ప్రేయర్ కావచ్చు, వేరే దైవ సేవకుల దగ్గర ప్రార్థన ఎలా ఉండొచ్చు. అర్థమైందా? వేరే దైవ సేవకుల దగ్గర బలమైన అభిషేకం కలిగిన స్వస్థావన కలిగిన దైవ సేవకుల దగ్గరికి పోయి ఉండొచ్చు. అర్థమైందా? బిఫోర్ గోయింగ్ టు గెట్ ప్రేయర్ ఫర్ ఆల్సో మనం చెక్ చేసుకోవాల్సింది తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తగ్గింపు అనేది మనకు తెచ్చి పెడతారు, గర్వింపు అనేది పాంబట్టులా చేస్తారు.
నడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈయనేమంటున్నాడు? ఇట్లా చేసిన ఎడలా ఆకాశము నేను వారి ప్రార్థనని విని ఏం చేస్తా అంటున్నాడు? ఏమని ప్రార్థన చేసింటారు? పాపం క్షమించాలంటే, పాపం క్షమించాలని దేవుడు ఫిక్స్ అయ్యాడంటే వాళ్ళు ఏమైనా ప్రార్థన చేసి ఉండాలి? ఏమైనా ప్రార్థన చేసి ఉండాలి? అయ్యా నన్ను క్షమించు, నేను పలానా పాపం చేశాను. హల్లెలూయా. అయ్యా నేను పొద్దున 9 గంటలకు గట్టిగా మాట్లాడినాను, నన్ను ఈ చిన్న చిన్న ఉంటాయి చూడండి, చిలికి 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 గాలివాయిని అంటారు కదా, అట్లా అనమాట. చిన్న 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 ఏమైతే పెరుగుపోతాయి. ఎక్కడ మనం ఏమంటాం? వాటిని అనుకుంటాం. ఏంటంటాం? ఏమంటాం? అంటాం. నాలుగు తిప్పుతాం మనం అనుకుంటాం. మనం అనుకుందా? అది తిరిగి 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 సడన్ పడిపోద్ది, మాట కూడా రాకున్నట్లు. ఏంద్రా నెలకి దిద్దంటుందంటే మనకి అంటే ఏంది, ఏమన్నా ఈ సిటీ స్కాన్ పోవాలి అనుకుందా? ఏమప్పుడు అట్లా అనుకుంటా అదే నెలతో తగ్గించుకొని కొత్త చేసింటే ఏమైంది? అది అనుకుంటా సరిపడదు కదా. హల్లెలూయా. అందుకే అప్పుడు అట్లాంటి పరిస్థితులు చిన్న చిన్న అదే ముందు అనుకోకూడదు. అవి పెరుగుపోతాయి, పెరుగుపోయి ఇక్కడ పెద్ద పెద్ద బ్లడ్ క్లాట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత క్లాట్ అయింది చాలు. ఎక్కడ పెద్ద క్లాట్ అదే అందరూ డాక్టర్లు చూసి అందరూ అదేముంది అంటారు. అదే ఇంతదే నరం, ఇంతదే రక్తం, ఇంత చుట్టూ కాదు అంతే. అర్థమైందా? ఒక పెద్ద ఏరియా మొత్తం ఆగిపోద్ది, పని ఆగిపోద్ది. అందుకని ఆకలి చిన్న చిన్నగా అనుకోకూడదు మనం. అర్థమైందా? ఇట్ విల్ షౌట్ ఎట్ ఎవ్రీబడీ. అర్థమైంది? ఎక్కడన్నా బొంకినామా, ఎక్కడన్నా ఏమైనా చేసినామా, అర్థమైందా? అవి చాలా ఇంపార్టెంట్ దేవుని దృష్టిలో. అవి కూడా పరిశుద్ధాత్మ మనం బాగా సెన్సిటివ్ ఉంటే మనం బయలుపరుస్తాడు. అంత సెన్సిటివ్ లేమనుకోండి, అవి మన కలకంత కలిపి మర్చిపోతాం. వాటిని అవన్నీ పెరుగపోయి ఉంటాం, పెద్దగా పెరుగపోయిన తర్వాతకి అప్పుడు బ్లాక్లు వస్తుంది అన్నట్లు. ఏంద్రా ముందు కదలలేకపోతున్నాను, ఏంద్రా రావడం లేదు, లాక్డౌన్ ఎంత ముందు గడుపునప్పుడు వస్తే మొక్క పొట్ల తగ్గిపోయి ఏంద్రా ఇప్పుడు తగ్గడం లేదు, ఏ పరిస్థితుల్లోనే వస్తాయి అన్నట్లు. ఏంద్రా అంటే పెరుగపోండి చాలా. హల్లెలూయా. అందుకే ప్రతిసారి ప్రార్థనకి వెళ్ళే ముందు మనం చెక్ చేసుకుంటూ తగ్గించుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ హంబుల్ మై సెల్ఫ్ లార్డ్ అండ్ కమ్ బిఫోర్ యు అన్నారు. ఐ హంబుల్ మై సెల్ఫ్ అండ్ కమ్ బిఫోర్ యు అన్నారు. ప్రతి ప్రేయర్లో ఉండాలి ఈ మాట. ఏమని తగ్గించుకొని నీ దగ్గరికి వస్తాను ప్రభు అనేది ఉండాలి. హల్లెలూయా. డాడీ నాకు ఇది కావాలి ఇచ్చేసి ఆమె అనకూడదు. డాడీ నేను కాదనట్లేదు, నీకు డాడీ మనకి డాడీ అందరికీ డాడీ నేను కాదనట్లేదు. కానీ మన నట్లు పోవాలంటే తగ్గించుకోవాలి. గర్వం అనేది అంత బయటికి అంత బాగా కనిపించదు. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఉదాహరణ చెప్తే, ఒకసారి నేను ఇంట్లో జనరల్ కాన్వర్సేషన్లో మాట్లాడుతూ ఉంటే ఇదట అదట అని వస్తుంటే, అమ్మ నాకేం దాకా కాదు, నాకేం తక్కువ కాదు, నాకు నా దేవుడు ఉన్నాడు అని డైలాగ్ చేశాం. ఎవరి గురించి గర్వపడినాము? అతిశయించబడి దేవుడు ఏంటి అతిశయించాలి. అర్థమైందా? ఆపోజిట్ డైలాగ్ ఏం తెలుసా? నీకే కాదు మాకు కూడా దేవుడు. అర్థమైందా? నీకే కాదు ఆయన మాకు కూడా దేవుడు. అర్థమైందా? ఇందులో జరిగిన క్యాజువల్ డిస్కషన్ కట్ చేసి కాసేపు తర్వాతకి కన్వర్సేషన్ బాగా గుర్తుందా? నాకు గుర్తుంది ప్రభు. అర్థమైందా? దట్ రెస్పాన్స్ ఈజ్ ప్రైడ్. అర్థమైందా? మాకు కూడా దేవుడే అంటారు చూసారా? మేము కూడా క్రైస్తవులమే. అర్థమైందా? అదేనది మనం ఎలివేట్ చేసుకోవడం కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలు చేయాలంటే తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుతున్నాం. హల్లెలూయా. God will heal our heart, God will heal our mind, God will heal our body, God will heal our family, God will heal our house, God will heal our locality, God will heal our mandalam, God will heal our district, God will heal our state, God will heal our country. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అంతా కిటుకు మనం అంతా ఏడంటే తగ్గించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళడంలో ఉందంతా. గంట సేపు ప్రార్థన చేయొచ్చు, 3 గంటలు ప్రార్థన చేయొచ్చు, 10 గంటలు ప్రార్థన చేయొచ్చు. తగ్గించుకోకుండా ఏం ప్రయోజనం ఉండదు, ఏమీ ప్రయోజనం ఉండదు. హల్లెలూయా, ఏం ప్రయోజనం ఉండదు.
అందుకే దేవుడి దగ్గర మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇది నేను ఒక 3 రోజులు ఉండాలి, 10 రోజులు ఫాస్టింగ్ ఉండాలి, బాగా దానికి ముందు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. పక్కన చూసి చెప్పండి, గింజుకోవద్దు, తగ్గించుకో. గింజుకోవద్దు, తగ్గించుకో. గింజుకోవద్దు, తగ్గించుకో. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మాట పక్కన చెప్పారు అనుకోండి, నువ్వేం నాకు చెప్పేది తగ్గించుకో అని. పాస్టర్ గారు తప్పు చెప్పారే, తగ్గించుకుందాం అని ఉంటే బాగుండేదే. అదే మనలో ఉండే బేసిక్ ప్రాబ్లం. పక్కన మనం చెప్పకూడదు, పక్కన వాళ్ళు మనకి చెప్పకూడదు, అంతే. అది ఒక బేసిక్ ఫీచర్ అన్నమాట, గర్వానికి ఉండే బేసిక్. పక్కన మనం చెప్పకూడదనా? చెప్తే వాళ్ళు చెప్పాలి, వాళ్ళైనా మనకు చెప్పేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికన్నా ఏమన్నా బోధపడుతుందా? వెళ్దాం. గింజుకోవద్దు, తగ్గించుకుంటాము. గింజుకోవద్దు, తగ్గించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక పెద్ద ఆయన ఎవరు అన్నారు, యేసు ప్రభునంట ఎవరంట అవమానించలేకపోయారంట. యేసు ప్రభుని ఎవరు అవమానించలేకపోయారంట. ఎందుకనంటే ఆయన పూర్తి స్థాయి తగ్గించేసుకున్నాడంట. పూర్తి స్థాయి తగ్గించుకున్న వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు. అన్ని విషయాల్లో అందరూ తగ్గించుకున్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అన్నట్లు. ఆయన ఎవరు అవమానించలేకపోయారంట. ఎందుకని? ఆయన అవమానిద్దామని చాలా ట్రై చేశారు. అర్థమైందా? ఎవరన్నా అవమానం చెందాలంటే వాళ్ళ గర్వం ఉండాలి, అవమానం జరగాలంటే గర్వం ఉండాలి. అర్థమైందా? యేసు ప్రభు, అయ్యా 3.5 సంవత్సరం నువ్వు పరిచయం చేసావు, లేకపోతే 33 సంవత్సరం నువ్వు బతికావు, ఎంతమంది నిన్ను అవమానించారు ప్రభు అంటే 0 అంటాడు. అవమానించారు నేను చెప్పాలంటే నా గర్వం ఉందని ఒప్పుకోవాలి. నా ఈగో హర్ట్ అయింది. ఏమైంది? నేను హర్ట్ అయ్యాను అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, నేను హర్ట్ అయ్యాను అనే మాటను తీసుకుని వెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టామంటే లోపల నా ఈగో హర్ట్ అయింది అని కనిపిస్తుంది. అర్థమైందా? అక్కడ మనకేం ఈగో అనేది కనిపిస్తుంది, అది కదులుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మనిషికి ఉండే పరమ దరిద్రపు ఫీలింగ్ ఏంది అని అంటే ఆత్మ అభిమానము. ఇది అర్థమైందా? మనిషికి ఉండే పరమ దరిద్రపు ఏంటంటే స్వాభిమానము, ఆత్మాభిమానము. స్వాభిమానం ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి, అది దెబ్బతింటుంది కదా. ఆత్మాభిమానం అది చాలా డేంజర్. అది హల్లెలూయా. ఆత్మ మళ్ళీ దానికి ఒక అభిమానమా? చచ్చిపోయిన ఆత్మ కలిగి ఉండి రక్షణ పొందుకోవాలా? దేవుడు తెలియదు, అదొక ఆత్మ, దానికి మళ్ళీ ఒక అభిమానం. చచ్చిపోయిన వ్యక్తిని ఒరే నీ ఫీలింగ్స్ హర్ట్ అయినట్టు కదులుతాడా? ఎక్స్ప్రెషన్ మారుతుందా? హర్ట్ అయినవరా నేను ఎక్స్ప్రెషన్ మారదు. చచ్చిపోయిన ఆత్మకి ఏమి అహంకారం, ఏమి అభిమానం? హల్లెలూయా. గర్వం అనే పదం తను తాను గర్వంగా కూడా చెప్పుకోవద్దు, అభిమానంగా చెప్పుకుంటుంది. ఏం చెప్పుకుంటుంది? స్వాభిమానము, స్వ అభిమానము అని చెప్పుకుంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకొని తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. చాలా మందికి స్వస్థత ఎక్కడ ఆగిపోతుందంటే ఈ తగ్గించుకున్న దగ్గర ఆగిపోతుంది అన్నట్లు. హల్లెలూయా. చూడండి, బయటికి రావాలని ఉంటుంది, పూర్తిగా నయమైపోవాలని ఉంటుంది, పూర్తిగా బాగైపోవాలని ఉంటుంది, కానీ దేవుడి దగ్గర దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళడం ఈజ్ ఈక్వల్ టు, దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ప్రభు అని అనడం ఈజ్ ఈక్వల్ టు తగ్గించుకోవడం అన్నట్లు. దీనికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్. తగ్గించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, తగ్గించుకొని వెళ్ళి మనం దేవుడిని గోజారుకోవాలి, అడగాలి అనే దాని వెనకాల ఒక మంచి ఎగ్జాంపుల్ దేవుడు బైబిల్లో పెట్టాడు. చూస్తాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. యేసు అక్కడ నుండి బయలుదేరి
మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 15 ఫ్రమ్ వర్స్ 21. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుదమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందేను. ఏం పొందింది? ఏం పట్టింది? ఏం పొందుకుంది? విడుదల పొందినని కదా రాయాలి. విడుదల పొందినని కదా రాయాలి. స్వస్థ పొందినది. దయాలు లోపలికి వస్తే జబ్బులు కలగజేస్తాయి. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ డీమన్స్ క్రియేట్ సిక్నెస్. హల్లెలూయా. అనారోగ్యం కలుగజేస్తాయి. ఆమె స్వస్థ వచ్చింది. చూడండి, ఇప్పుడు చూడండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే. ఏంటిది? కనాను స్త్రీ అంటే మూల భాషలో అన్య స్త్రీ అని, అన్యురాలు అని. అక్కడ ఎట్లా ఉందా? అట్లేదా? కనాను స్త్రీ అని అంటే యూదురాలు కాదు. ఎవరు కాదు? ఇశ్రాయేలీయురాలు కాదు. ఇశ్రాయేలీయురాలు కాదు, యూదురాలు కాదు. ఈమె కనాను స్త్రీ. బాగా గమనించాలి. ఆమె వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఏమనింది? ప్రభువా, దావీదు కుమారుడా. దావీదు కుమారుడు అంటే ఏంది? ఇది బాగా గమనించాలి. ఇది కొంచెం హైలైట్. ఇది ప్రభువా, దావీదు కుమారుడా అని చెప్పి ఏం చేసింది? కేకలేసింది. కేకలేసిందా? కేకలేసింది. ఇంగ్లీష్లో క్రై అని ఉంది. ఏడుస్తూ కేకలేసినట్టుగా అన్నట్లు. నా కూతురు అయ్యా అల్లాడిపోతుందయ్యా, ప్రభువా, దావీదు కుమారుడా, నా కూతురు అల్లాడిపోతుందయ్యా, రాయ్యా, కరుణించయ్యా అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చినట్లు మనం చూడొచ్చు. ఆవిడనే అదే వస్తుందే. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏముంది? గ్రీక్ సైరోఫినిషన్ అని ఉంది. ఏమనుంది? గ్రీక్ సైరోఫినిషన్ అని ఉంది. అర్థమైందా? మార్కు సువార్త 7వ అధ్యాయంలో తెలుగు అవుతారు ఎవరన్నా? మార్కు సువార్త 7వ అధ్యాయం 24 వచనం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండవలేని కోరును గాని ఆయన మరుగే ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశం నందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. యూదురాలు కాదు, ఇశ్రాయేలీయురాలు కాదు. అర్థమైందా? అంటే గ్రీక్ సైరోఫినిషన్ అంటే సిరియా, ఫినిషియా ఈ 2 ప్రాంతాల్లో ఉండే వారికి పుట్టిన ఆవిడ అనమాట. ఆవిడ అర్థమైందా? అంటే ఫాదర్ వేరే ప్లేస్, మదర్ వేరే ప్లేస్ అనమాట. వీళ్ళకి పుట్టిన ఈవిడ అనమాట. ఎవరు? ఈమె గ్రీసు దేశస్తురాలు. గ్రీస్ ప్రాంతంలో ఉంది. గ్రీసు దేశస్తురాలు. అక్కడ నుంచి యేసుప్రభుని తెలుసుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చింది. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, దావీదు కుమారుడు అంటే ఏంది? దావీదు కుమారుడు అంటే ఏంది? దావీదు కుమారుడే అనే పదం పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనాత్మకంగా రాయబడిన పేరు. అవునా కదా? దావీదు సింహాసనంలో నుండే మనల్ని అందరినీ ఏలేదని కూడా ఒక రాజు వస్తాడు. ఆయనే మెస్సయ్య. ఎడదే? ఆయనే మెస్సయ్య. దావీదు సంతానంలో నుండి దేవుడు చెప్పాడు. అబ్రహాం తర్వాత చెప్పి దేవుడు ప్రవక్తలతో రాయించి పెట్టాడు. దావీదు సింహాసనం నిరంతరం నిలబడుతుంది, దావీదు సింహాసనంలో నుండి వస్తానని చెప్పి దేవుడు రకరకాల ప్రవక్తల ద్వారా దావీదు సంతానంలో నుండి వస్తాను అని రిపీటెడ్గా ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పి పెట్టాడు. యూదులకి, ఇశ్రాయేలీలకి గట్టి నమ్మకం ఏంటంటే దావీదు కుమారుడని ఆయన దావీదు సంతానంలో దావీదు వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఆయన మనల్ని రాజు అవుతాడు, ఆయన మనందరినీ ఉద్ధరిస్తాడు అనే నిరీక్షణ, అనే విశ్వాసము ఇశ్రాయేలు అందరూ కలిగి ఉన్నారు.
అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి దేవుడు నన్ను ఆయన ఆత్మతో అభిషేకించి ఉన్నాడు, దీనిలో స్వార్థ ప్రకటించేదానికి, గుడ్డి వారికి చూపు, చెవిటి వారికి వినికిడి, అర్థమైందా, కుంటి వారిని లేచినట్లు, అర్థమైందా, దుఃఖించే వారికి ఉల్లాసవస్త్రం ధరించేసేదానికి, ఇవన్నీ చేసేదానికి నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఇశ్రాయేలులో యూదుల్లో కొందరు ఏం చేశారంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించి అన్నాడు. ఏంటంటే, ఒప్పుకుంటున్నానయ్యా నువ్వే అని. ఏమని? ప్రవక్తలు చెప్పింది అందరు ఎదురు చూసేది నీ గురించేనని నేను ఒప్పుకుంటున్నాను. దావీదు కుమారుడా నన్ను కరుణించని వేరే వాళ్ళు కూడా అన్నారు. 10 మంది కుష్ఠరోగులు అన్నారా? అన్నారు. 2 గుడ్డి వాళ్ళు అన్నారు. అర్థమైందా? దావీదు కుమారుడా కరుణించని కేకలేశారు. అర్థమైంది? వాళ్ళు ఏంటంటే, రావాల్సిన వ్యక్తివి నువ్వేనని, వచ్చింది నువ్వేనని మేము నమ్ముతున్నాం. ఏమని? దావీదు సంతానం ద్వారా వచ్చే వ్యక్తి నువ్వేనని, నువ్వే మాకు రాజు అని, నువ్వే దేవుడు అని నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు, ప్రకటించినట్లు దావీదు కుమారుడా అంటే. అర్థమైందా? ఈమెకి దావీదు కుమారుడు అనే మాటకు సంబంధం ఏంది? ఎవరికి? వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీరు అందరూ నన్ను పాస్టరో అంటే అర్థం ఉంది. అర్థమైందా? బయట వచ్చి నన్ను పాస్టరో అంటే నేను ఎప్పుడు పాస్టర్ అయినా వాళ్ళకి ఏమని పిలవాలి? నన్ను పేరు పెట్టి పిలవాలి, అవునా కదా? నా పేరు పెట్టి పిలవాలి, అవునా కదా? ఈమెమంటుంది ఇక్కడ, దావీదు కుమారుడా అని పిలుస్తుంది. అర్థమైందా? సంబంధం లేని ఈవిడ, అన్యురాలు, గ్రీసు దేశస్తురాలన్న ఈవిడ ఏమంటుంది? దావీదు కుమారుడా అంటుంది. యేసు ప్రభువుని ఇటు అడిగితే చేస్తాడు, ఈ పదం వాడు అన్నట్టుగా ఎవరో హితో బలిగారు ఆమెకి. అర్థమైందా? యేసు ప్రభు అసలు పట్టించుకోవాలా. ఏం చేశాడు? పట్టించుకొని మభ్య పెట్టి యేసు ప్రభు దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేము. ఎడది? మభ్య పెట్టి యేసు ప్రభు దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేము. అర్థమైందా? మస్కా కొట్టి యేసు ప్రభు దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేం, అవునా కదా? హల్లెలూయా. దావీదు కుమారుడని వీళ్ళు కదా నాలో ఈమె ఎందుకు అంటుంది? ఇటంటే వస్తుంది, ఇటంటే చేస్తాడు, ఇటంటే దేవుడు చేస్తాడు, ఇటంటే చేస్తాడు అన్నట్లుగా అనమాట. ఇప్పుడు చూడండి, ఈ వీళ్ళు కూడా ఈ గ్రీసు దేశస్తులు కానీ సంబంధించి కానీ వాళ్ళు తమ జ్ఞానం ఎక్కువ అని భావిస్తారు. మా అంత జ్ఞానం ఇంకెదరికి లేదు అని భావిస్తారు. ఎవరు? గ్రీసు దేశస్తులు. అర్థమైందా? కనాను వాళ్ళు అంటే ఇంకేంది? కనాను వాళ్ళంటే ఇప్పుడు ఇక్కడ ఉండే హై క్యాస్ట్ వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా, రకరకాల క్యాస్ట్ ఉంటాయి కదా, రకరకాల క్యాస్ట్లు హై క్యాస్ట్లు ఏవో ఉంటాయి కదా. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి దావీదు కుమారుడు అంటే ఏం చేస్తాడు యేసు ప్రభు? అసలు దావీదు ఎవరో తెలుసా మీకు? దావీదు ఎవరో తెలియదు, దావీదు అని తెలియదు, దావీదు కుమారుడు అంటే యేసు ప్రభు ఎట్లుంటుంది? అర్థమైందా? ఏడు నుంచి ఎవరో ఒకరు పోయారు అనుకోండి, హై క్యాస్ట్ వాళ్ళు రకరకాలు పోయారు అనుకోండి, కానీ వాళ్ళకి అవసరం ఏం కావాలి? బిడ్డకి స్వస్థత కావాలి, దయ్యం బట్టి స్వస్థత కావాలి. అట్లా యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు ఏం చేశాడు? పట్టించుకోవాలా. ఏం చేశాడు? పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు. అర్థమైందా? ఒక మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. ఏం చేస్తుంది? కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఎంత దూరం నుంచి యేసు వచ్చాడని తెలుసుకొని మేము తగ్గించుకొని వేరే క్యాస్ట్ వాళ్ళం అయినా కానీ, వేరే కులపోలం అయినా కానీ, వేరే మత పొలపైనా కానీ ఆయన దగ్గర వస్తాను ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక మాట కూడా పట్టించుకోవట్లేదు అనమాట. అర్థమైందా? అట్లా పట్టించుకోతే ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి ఎవరికన్నా ప్రార్థన చేయడానికి వచ్చారు, ప్రార్థన చేయించుకోవాలనే వచ్చారు, అవునా? మనం వాళ్ళని పట్టించుకోకుండా అందరికి ఇట్లా నేను ప్రైజ్ చెప్తా అట్లా ఎట్లుంటుంది? వాళ్ళకి అట్లుంటుంది, సర్ 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 అంటుంటుంది. అర్థమైందా? ఆ సర్ 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 ఎందుకంటది? లోపల ఏదో ఉంటే అంటది. ఏంటిది? ఇగో. హల్లెలూయా. యేసు ప్రభువుని పట్టించుకోవట్లే. కేకలేస్తుంది. చూడు, అప్పుడు కేకలేస్తుంది, అవసరం చాలా ఉంది, కేకలేస్తుంది. యేసు ప్రభు ఏం చేశాడు? నేనేమంటే యేసు ప్రభు అవమానపరిచాడు అంట. ఏం చేశాడు? అవమానపరిచాడు. అంత దూరం నుంచి వచ్చి నేను పిలుస్తా ఉంటే, పలకరిస్తా ఉంటే కూడా తిరిగి పలకలేదు.
పెళ్ళిళ్ళకి పోతాం కదా, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, భోజనాలకి వాటి దగ్గరికి వెళ్తాం కదా, అంత దూరం నుంచి వచ్చి పలకరిస్తే కూడా పలకరియలేదు, ప్రైజ్లాడ్ చెప్తే కూడా తిరిగి ప్రైజ్లాడ్ చెప్పలేదు, మొహం అట్ట తిప్పుకున్నారు. చూసారా? సేమ్ ఇదే కదా, ఇదే కదా. యేసు ప్రభు ఏం చేశాడు? అస్సలు శిష్యులు వచ్చి యేసు ప్రభు వినపట్లేదా? ఏమి నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఈమెమో కేకలేస్తుంది, ఆయన చెవులు మందం కాల. అంటే లౌడ్ స్పీకరే, సౌండ్ తగ్గించండి అయ్యా అంటాం. మా లౌడ్ స్పీకర్ ఎక్కువ, చెవులు బాగా పనిచేస్తూ ఉంటాయి. శిష్యులకు బాగా ఎక్కువైంది అది. అయ్యా ఆవిడ కేకలేస్తా ఉంది, పంపించేసి కదా అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంప అని అన్నాడు అన్నమాట. ఎవరితో అన్నాడు? వింటుంది ఆవిడ, వింటుంది ఆవిడ. ఇంకేం చేస్తాం మళ్ళీ? ఫస్ట్ అసలు పలకడిలా, అసలు రెస్పాన్స్ ఇవ్వలా. శిష్యులు వచ్చి ఆమె తరపున మాట్లాడితే ఏమంటున్నాడు? నేను వచ్చింది నీళ్ళ కోసమే, ఆమె కోసం కాదన్నాడు. ఆమెకు ఎట్లుండాలి? ఆమెకు ఎట్లుండాలి? ఆమెకు ఎట్లుండాలి? ఈయన ఏమో అనుకున్నాను కానీ ఈయన గురించి రకరకాలుగా చెప్పారు. అలింగాని గర్విష్ఠుడు అబ్బా ఆయన. ఎవరు అలింగాని గర్విష్ఠుడు. మనమే పోయి అడుగుతున్నామని ఏందైనా ఇట్లా అనుకుంటే స్వస్థతలు అనేవి రావు, ఆరోగ్యం అనేది కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. అదేవిధంగా వీళ్ళు ఉంటారు కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగి కొంచెం చూసాలన్నమాట. యేసు ప్రభువే చెప్పాడు నేను ఇశ్రాయేలు కోసం వచ్చానని. అందరికి దేవుడు ఎట్టయితాడు? వినలేదు ఎప్పుడు మీరు? యేసు ప్రభువే ఆయనే నేను అందరి కోసం రాలేదు, నశించిన ఇశ్రాయేల్లో గొర్రెలు నశించిన దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. మీరు ఎందుకు ఆయన అందరికి దేవుడు చెప్తున్నారు? ఆ మిడిమిడి జ్ఞానం కలిగి ఉండి చిన్న మంది చితికిపోతుంది కొంతమందికి. అర్థమైందా? వాళ్ళు మాట్లాడే డైలాగ్ లాంటి అదే ఆయనే చెప్పాడు అంట. ఆయన అనింది ఆవిడని ఉద్దేశించి. ఆయన అనింది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన ద్వితీయ కుమారునిగా వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందులాగా ఆయన అనుగ్రహించని ఈయన గురించి ఈయనే చెప్పుకున్నాడు ఇంకో దగ్గర. హల్లెలూయా. అదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈవిడ్ని టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు. అర్థమైందా? మేము మీకోసం రాలేదమ్మా. ఎవరు చెప్తామనే మీటింగ్ పెడుతున్నారు మీరు? ఎవరికి చెప్తామని మీటింగ్ పెడతారు మీరు? పర్మిషన్ తెచ్చుకున్నారా? మీకు చెప్తామని రాలేదు. పోలా అయిపోలా. మీకు చెప్తామని రాలేదు. అయిపోయింది అక్కడికి. నీకు ఊరు చెప్పాడయా? అయిపోయింది అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఏం చేసిందంట? ఫస్ట్ పట్టించుకోలే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ప్రేయర్ లైన్ అనేది ఒకటి పెడతాం మనం. ప్రార్థన చేసేటప్పుడు ప్రేయర్ లైన్ పెడతాం కదా. ప్రేయర్ వరుసగా లైన్లో ఉండమాట. ఈవిడ వరుసగా లైన్లో ఉందనుకోండి. అర్థమైందా? బాగా గమనించండి. ఈమె వరుసగా లైన్లో ఉందనుకోండి. ఎవరు? కనాని స్త్రీ లైన్లో ఉంది. యేసు ప్రభు వచ్చి ఇక్కడ ఉంది ఆవిడ. అర్థమైందా? చేయబెడుతున్నాడు, ప్రార్థన చేస్తాడు. చేయబెడుతున్నాడు, ప్రార్థన చేస్తాడు. చూసినాడు, పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చేయబెడతాను, ప్రార్థన చేస్తాను. మళ్ళీ చేయబెడతాను, ప్రార్థన చేస్తాను. మళ్ళీ చేయబెడతాను, ప్రార్థన చేస్తాను. మళ్ళీ చేయబెడతాను, ప్రార్థన చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తుంది? దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఆమె చూస్తున్నా. ఎట్లుంటుంది? కావాలనే నన్ను. సేమ్ ప్రోగ్రామ్ ఇది. అర్థమైందా? హల్లెలూయా. అయ్యా అందరి మీద పెడుతున్నావు అయ్యా, నా మీద పెట్టట్లేదనంటే నేను నీ కోసం మీటింగ్కి రాలేదు. ఎట్లుంటుంది? పాంప్లెట్లు ఏమో అందరికి మంచిది, టీవీలో ఏమో అందరికి అని చెప్తారు, పోస్టర్లు ఏమో అందరికి అనేస్తారు, వస్తేనేమో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అవునా? మళ్ళీ ఏం చేసింది ఆవిడ? ఇట్లా కాసేపు ఎవరైనా చూడండి, స్వస్థత కావాలా వద్దా? పరిస్థితి ఏంది? దయ్యం పట్టేస్తుంది, చాలా బ్యాడ్గా ఉంది, అందుకే వచ్చింది, చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఆ టైంలో అక్కడికి వచ్చి 10 నిమిషాలు చూసి బస్సుకు లేట్ అయిపోతుంది. దేనికి లేట్ అయిపోతుంది? బస్సుకు లేట్ అయిపోతుంది, ఆటోలు దొరకవు. ఏం కావాలి?
ఏం లేట్ అయిపోతుంది చూసారా? వస్తుందా స్వస్థత? చూస్తారు అరే జనాలు ఎక్కువ మంది ఉన్నారే, మళ్ళీ వద్దాంపా అంటే భోజనాలకు వచ్చినామా ఏమన్నా? నో, గాడ్ సీస్ ద డెస్పరేట్నెస్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. కావాలని అంటే మొండి పట్టుకుంటారు చూసారా, వాళ్ళకి వస్తాయి. అర్థమైందా? ఈ టైంలో అట్లా మనం ఎదురు చూసే టైంలో మనం తోసుకొని వేరే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. జరుకమ్మాను అంటుంటారు కొంతమంది. శిష్యులు కొంచెం దబాయిస్తారు. అరబాక ఊరుకో అన్నారా ఎవరినన్నా? మళ్ళీ చేశారు, మళ్ళీ ఇంకొంచెం నీకెందుకు నేను అరిస్తే ఆయనకి పిలిచి అంటారు కొంతమంది, గర్విష్ఠులు అన్నట్లు. పడకకుండా మళ్ళీ కొంత గట్టిగా అరిశారు కదా, కమ్ముకుండండి అని శిష్యులు గద్దిస్తే మళ్ళీ గట్టిగా అరిశారు కొంతమంది, దావీదు కుమారుడా అని. అహం చచ్చిపోతే స్వస్థ మొలస్తుంది. హల్లెలూయా. సాత్వికమైన యాసిడ్ వేసి అహం కొన్ని ఉంటాయి, మొలకలు ఉంటాయి, కొన్ని గోడల్లో అట్లా వస్తుంటాయి అనమాట. ఎన్నిసార్లు యాసిడ్ వస్తూనే ఉంటాయి. అవునా? గమనించారా? కొన్ని ఉంటాయి గోడల్లో అట్లా చెట్లు వస్తుంటాయి. యాసిడ్ వేసి చంపాలంటే మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి అన్నట్లు. అట్లాగే నాకు గర్వం లేదు నువ్వు చెప్తే వినొద్దండి, అందరికంటే అబద్ధికులు వాళ్ళే. నాకు గర్వం లేదు బ్రదర్ అని ఎవరైనా చెప్పారు అనుకోండి, వాళ్ళతో చాలా డేంజర్, దూరం పడాలి వాళ్ళకి. ఎందుకు తెలుసా? గర్వము లేని మనుష్యుడు భూమి మీద లేడు. గర్వము లేనాడు భూమి మీద లేడు. అర్థమైందా? గర్వం లేదంటే శరీరం లేనట్టే. అర్థమైందా? ద బేసిక్ క్వాలిటీ ఆఫ్ శరీరం ఏంది అని అంటే గర్వం. దాన్ని ఏం చేయాలంటే మనం తొక్కుతా ఉండాలి, తొక్కి పెట్టే ఉండాలి. తొక్కి కొంచెం పక్క తీసేమంటే ఆడుతుంది. ఏది? గర్వం. అర్థమైందా? ఈ శరీరం మళ్ళా విమోచించబడేదాకా, అంటే మహిమ శరీరంగా మారబడేదాకా దీనికి క్వాలిటీ అట్లనే ఉంటుంది. ఏమని? గర్వం. అర్థమైందా? నాకు ఇంతకు ముందు బాగా గర్వం ఉండేది, ఇప్పుడు లేదు బ్రదర్ అంటే కొంతమంది. అర్థం అమ్మ అబద్ధం అని టేంగ్ 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 అని బలి వెలగాలి మనకి. అబద్ధం అది. గర్వం అందరికి ఉంటుంది. అర్థమైందా? గర్వమే లేదే మా పాస్టర్కి అనుకోవద్దు, నాకు చాలా గర్వం ఉంది. అర్థమైందా? అనుకోవద్దు, అట్లా ఎవరికి అనుకోవద్దు. అందరికి గర్వం ఉంటుంది, మనకి అందరికి గర్వం. దాన్ని తొక్కి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీటర్ సాత్వికం వైపే తిరగాలి. గర్వం లేని నరుడు భూమి లేడు. గర్వం లేని నరుడు భూమి లేడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్వం అందరికి ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే తగ్గించుకొని, దిగం మింగుకొని తగ్గించుకొని దాన్ని పక్కన పెట్టి, అర్థమైందా, ముందుకు వెళ్తే దేవుని దగ్గర నుంచి మనకు పనులు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవీణ్ రాలేదే, చెన్నైకి వెళ్ళినాడా ఏమి? వీడికంటే ముందు వాడే పెళ్ళేసుకుంటున్నాడే. ఏమిరా, ఏమంటావు? లేదా? ఎక్కడున్నాను? అది తగ్గించుకొని దాన్ని అణుచుకొని దేవుని దగ్గరికి వెళ్తేనే మనకి పనులన్నీ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమిటి, ఏందబ్బా నేను చాలా దేవుని దగ్గర వేదన పడుతున్నానే, దాన్ని అడుగుతున్నానే, చాలా పాకులాడుతున్నాను, ప్రయాసపడుతున్నానే అని అంటే ఇది అడ్డంగా ఉందేమో అంటా నేను. తగ్గించుకోవడం అనేది అడ్డంగా ఉందేమో అంటా నేను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని మీటింగ్ల దగ్గరికి వెళ్తా, ఆడికి స్పీకర్గా పిలుచుంటారు. ఎవరు పిలుచుంటారు? స్పీకర్గా పిలుచుంటారు. స్పీకర్గా పిలిచే దగ్గర ఏం చేస్తారంటే హడావిడి చేస్తారు. ఏం హడావిడి చేస్తారంటే కొంచెం ఘనపరిచే హడావిడి చేస్తారు. అర్థమైందా? అవి కొంచెం డేంజర్ జోన్స్ అన్నట్టు, ముట్టుకుంటే షాక్ కొడతారంట. అట్లాంటి సందర్భాలు అన్నట్లు అవి. అర్థమైందా? ఈ కొంచెం హడావిడి లైవ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే విచిత్రంగా కొన్ని ప్రోగ్రాంలు స్టార్ట్ చేస్తారు. అర్థమైందా? వయసుకు నిమిత్తం లేకుండా దుప్పట్లు గప్పేస్తారు అంతే. ఏది ఓపెన్ చేసినామా, తీసి ఇట్టు గప్పినామా, పొలగుత్తి చేతిలో పెట్టినామా అంతే. అర్థమైందా? ఈ జరుగుతున్నాయి. అర్థమైందా? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలతోటి. అర్థమైందా? సన్మానాలు, చప్పట్లు, 2 సార్లు మన పేరు వినపడాలని కోరుకోవటము. అర్థమైందా? ఇవన్నీ చాలా డేంజర్. ఇవన్నీ అనారోగ్యం పాలయ్యేదానికి ఇవన్నీ కూడా తొలి మెట్లు అన్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే పొగడతా తీసుకోవద్దు, విమర్శ తీసుకోవద్దు అంట నేను. అడది పొగడతా తీసుకోవద్దు, విమర్శ తీసుకోవద్దు. తిట్టినా పట్టించుకోవాలి, పొగిడినా పట్టించుకోవాలి అంట నేను. వాళ్ళు ప్రశాంతమైన జీవితం జీవిస్తారు. హల్లెలూయా. నన్ను పొగిడారు, నన్ను పొగిడారు. అర్థమైందా? మళ్ళీ దాన్ని మళ్ళీ ఆన్ చేసుకోవడం, పొగిడారు, మళ్ళీ పొగిడారు. అర్థమైందా?
ఇప్పుడు ఇది ఈ ప్రాసెస్లో ఏమవుతామంటే ఉబ్బుతాం. ఏమవుతాము? ఉబ్బుతాం. ఉబ్బి 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 పూరి ఉబ్బినట్టు ఉబ్బుతాం. పూరి ఎంతసేపు ఉబ్బు ఉంటుంది? కొంతసేపు ఉబ్బు ఉంటుంది. అర్థమైందా? బయటికి తీసి గిన్నెలో పెడితే పొస్ అవుతుంది. అర్థమైందా? ఈ పొగిడే వాతావరణం నుంచి బయటకు వస్తే చాలు, ఆ గ్యాస్ అంతా పోతుంది. అవునా కదా? ఎందుకంట అట్టంతా ఎందుకంట నేను? హల్లెలూయా. పోయామా, తిట్టినారా, తిట్టుకోపో, ఓకే హ్యాపీయా, తిట్టుకున్నా, బాగా తిట్టుకున్నా, ఓకేనా, ఓకే ప్రశాంతమా, ఓకే పో అనాలా. పొగడుతున్నాడా, పొగడబాక, ఎందుకు వేస్ట్ అని చెప్పాలి. నీకు నోటి ద్వారా అనవసరంగా ఎందుకు పొగడటం అంటాను నేను. హల్లెలూయా. కొందరు ఏం చెప్తారంటే మీటింగ్ దగ్గరికి వెళ్ళి చేస్తారంటే దేవుని చేత బహుబలంగా వాడుతూ బిజీగా తిరుగుతుంది దేశం. నన్ను అంటారు, ఒరే నేనేడ బిజీగా తిరుగుతున్నాను, నేనేడ బహుబలంగా వాడబడుతున్నానే, నాకే అనిపిస్తుంది. అర్థమైందా? వీళ్ళకి ఎవరు చెప్పన్నారా ఏంటంట నేను. అర్థమైందా? బహుబలంగా వాడబడుతున్నానంట. బహుబలంగా వాడబడుతున్నానంటే ఏదో ఆర్డీజేకో పెద్ద పెద్ద సారాలకో చెప్తే అర్థమైంది. ఒరే వాళ్ళు బిజీగా రౌండ్ ద క్లాక్. మనం ఏమి ఇంట్లో కూర్చొని తింటా, బాగా పొదులొస్తుంది అంట, ఆదివారం మంగళవారం బేస్తవారం కూడా తిరుగుతున్నాం. దేవుని బహుబలంగా వాడుతూ బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా మనం పిలిచినా కూడా ఎవరు బిజీగా ఉన్నారు, యాడే బిజీగా ఉన్నారు. అదే అట్లా పొగడకూడదు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చర్చ్. సార్వత్రిక సంఘంలో జరుగుతుంది. అర్థమైందా? పొగడాలి, పిలవాలి, పిలిచి పొగడాలి. ఇది అవసరం లేదు, పద్ధతి కాదు, దేవుని క్రమం కాదు. హల్లెలూయా. పౌలు గారు అన్నిలందరికీ ప్రసంగాలు చేసేసి వచ్చి వేరే ప్రాంతాల్లో తిరిగి యెరూషలేంకి ఎంటర్ అయ్యాడు. ఇంక ఈ పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ ఏం చేయాలి? రాజరాజస్త్రీ గౌరవులైన, అదేవిధంగా క్రితము సౌలుగా ఉండి ఇప్పుడు పౌలుగా మారిన, దేవుని బహుబలముగా వాడబడుతున్నా అని అంతా వేసి చాలువలు కప్పారా? ఏమన్నాడా? సన్మానం చేసినట్టుందా బైబిల్? ఎవరికన్నా అవసరమా అంట నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాకు పొగడతొద్దు, తిట్లు పట్టించుకోను, పొగడతలు పట్టించుకోను, తిట్లు పట్టించుకోను, పొగడతలు పట్టించుకోను, తిట్లు పట్టించుకోను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొందరు ఉంటారు అదే పనిగా ఫీల్ అయిపోయేవాళ్ళు ఉంటారు నాట్లు. అదే అంటే ఇంకా రెడీగా కాసుకుంటారు ఫీల్ అయ్యేదానికి అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అందరం ప్రార్థన అయిపోయింది, లేచినాము. అర్థమైందా? ఇప్పుడు సంజితక్క ఇది ముందుకు వెళ్ళటంలో పైట కొంగు తగిలింది, ఎవరికి గట్టిగా తగిలింది, పైట కొంగు గట్టిగా తగిలిందన్నమాట. అర్థమైందా? ఆమె చీరని నాకు చూపెట్టేదానికి నీ చీర కట్ట నా చీర బాగుందని చెప్పేదాన్ని నన్ను పైట కొంత అనింది, నేను ఫీల్ అయినాను అంటారు కొంతమంది. లేకపోతే కొంతమంది ఏదో గాజు కమ్మ గీసుకుంటుంది, ఆమె వేసుకోండి కమ్మ మనకు తగలాలని గీసింది, ఆమె వేసుకోండి గాజు మనకు చూపించడానికి టన్నింది, దాన్ని నేను ఫీల్ అయిపోయినాను అంటారు కొంతమంది. అందరికి గ్లాసులు పెట్టుకుంటా వస్తారు. ఎక్కడ? బంతి భోజనంలో వీళ్ళ దగ్గర గ్లాస్ కొంచెం బలంగా పడి ఉంటుంది, కింద దన్నా శబ్దం వచ్చుంటుంది. అంటే కావాల్సిన ఒత్తికి నాకు పెట్టారు గ్లాసు, అందరికి మామూలుగానే పోసారు. అర్థమైందా? నా గ్లాసులో నీళ్ళు ఎక్కువ పోసి కింద పోసేసారు. ఈ ఎప్పుడు చూడలేదా మీరు? గమనిలేదా? చూసుకొని పోయా, ఏమో ఇష్ట ప్రకారం వస్తాను, మీద పడుతున్నా నీళ్ళ ఎంతలో సొక్క తెలుసా, ఇదా ఎంత ఖరీదు తెలుసా? జగన్ కూడా ఏడా సొక్క మా పడవ చూసుకొని ఏది ఆర్డర్ పోసేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సర్వ్ చేస్తున్నారు. చిన్న తప్పులు అవుతాయి, ఏం చేయాలా? సర్దుకోవాలా. నువ్వు వెళ్ళి బంతుల్లో కూర్చుంటామని తెలిసినప్పుడు కాస్ట్లీ సొక్క ఎవడేసుకెళ్ళమన్నాడు నిన్ను? లేదు హోలీ పండక్కి 2000 3000 ఎవరు వేసుకోమన్నాడు? 10 రూపాయలు వేసుకొని పో. హల్లెలూయా. ఎవరు తొక్కకూడదు, చీర తగలకూడదు, ఎవరు చేయకూడదు, ఎవరు ఏమనకూడదు, స్వస్థ చేసేయాలి మొత్తం పుష్కలంగా. అర్థమైందా? చీర నలగకూడదు, జుట్టు నలగకూడదు, ఎవరు టచ్ చేయకూడదు, అంతే. తమ కేటాయించబడిన చైర్లో వాళ్ళనే కూర్చొనివ్వాలి. ఇంకా వేరే వాళ్ళు కూర్చొని ఇంకా చైర్లో ఇంకంతే. అంటే మా చైర్లో అదే మనకు చూసి పోతారు కొందరు వచ్చి చైర్లో కూర్చోవాలన్నమాట. వాళ్ళ చైర్లో వేరే వాళ్ళు కూర్చో, వాళ్ళకి తెలీదు. అర్థమైందా? కొత్తగా వచ్చి మనం ఏం చేయాలంటే, కొత్తగా వచ్చారనుకోండి, మనం లేచి మన ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా వచ్చారు, వాళ్ళ ప్లేస్ లేదు, మనం లేచి మన ప్లేస్. కొందరు వస్తారనమాట, నేను రాకముందు వచ్చేసి ఈడోడు కొత్తగా వచ్చి నా చైర్లో కూర్చున్నాడు ఇట్లా అంటూ ఉంటారు. ఊరికే ప్రైజ్లా చెప్తా ఉంటారు అనమాట, లెయ్యని ప్రైజ్లా చెప్తా ఉంటారు. ప్రైజ్ లాడ్
పెళ్ళిలో చెప్తే వాడు ఎక్కట్లేదు అనుకో, నువ్వన్నా చెప్పరా లేమని చెప్పరా వేరే వాళ్ళు చెప్తారు అన్నట్లు. ఇంకా సడన్గా ఎవరో ఒకరు వచ్చేసి లే అది ఆయన గురించి ఆయన కూర్చోవాలి అంటారు అన్నట్లు. అది చూడలేదా మీరు? వీళ్ళు స్వస్థానం పోయిస్తారా? ఈ దేవుడి దగ్గర నుంచి మేళ్ళు వస్తాయా? హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. హల్లెలూయా. దేవుడు కృప ఎవరికి ఇస్తాడు? దీనికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? దీనికి కృప ఇస్తాడు. హల్లెలూయా. నేనేమంటానంటే దీనిలో ఏం చేస్తాడంటే కృపను కోరుకుంటారు. కృపను వేడు వారిలో ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. కృపను అడిగే వాళ్ళంటే ఆయనకి చాలా సంతోషం. అర్థమైందా? దీనికి ఏమిస్తాడంట? కృప ఇస్తాడు. దీనిలో ఏం చేస్తారు? కృప కావాలని అడుగుతారు. అది లింక్ అక్కడ. దీనిలో ఏం చేస్తారు? నా కృప కావాలి ఏసయ్యా అని అడుగుతారు. గర్విష్ఠులు ఏం చేస్తారు? అవసరం లేదు, మన హ్యాండిల్ చేద్దాం అనుకుంటారు గర్విష్ఠులు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఐఎమ్ రన్నింగ్ మై ఫ్యామిలీ వెరీ గుడ్ బ్రదర్ అని అనకూడదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ రన్నింగ్ మై ఫ్యామిలీ వెరీ గుడ్ అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ఇక్కడ నుంచి బజార్ దాకా పోయేదాకా దేవుని కృప ఎందుకయ్యా అని అన్నారు. గౌరవన్న మెట్టి తీసుకొట్టాలి వాళ్ళని. అదే లేచి మన పనులు మనం చేసుకోవడానికి దేవుని కృప ఏందని అన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా చీపర కట్ట తిరిగేసి తలుపులు వేసేసి దబా 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 వాళ్ళు దంచేసి కృప కలుగును కాక కృప కలుగును కాక కృప దంచి పక్కన పెట్టేసేయాలి అంతే. హల్లెలూయా. భూమి మీద జరిగే ఏ ప్రోగ్రామ్కైనా కూడా కృప పర్మిషన్ కావాలి. భూమి మీద జరిగే ఏళ్ళు కదలాలన్నా, వెంట్రుకు ఊడాలన్నా, వెంట్రుకు నిలబడాలన్నా కృప పర్మిషన్ కావాలి. హల్లెలూయా. ఏదర్ పీపుల్ యూజ్ గ్రేస్ ఆర్ మిస్యూజ్ గ్రేస్ ఆర్ అబ్యూజ్ గ్రేస్ అయ్యే జరుగుతాయి. కృపని సద్వినియోగంగా చేసుకోవాలా, దుర్వినియోగంగా చేసుకోవాలా, కృప ద్వారానే జరగాల. హల్లెలూయా. బికాస్ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇశ్రాయేలు దగ్గరికే వచ్చినాను, మీకోసం రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మళ్ళీ డైలాగ్, అయ్యా నిజమే అది అంటే మళ్ళీ పిల్లకాయలకి తీసేది కుక్కలు కట్ట పెట్టమంటారమ్మా, పిల్లకాయలకి బిడ్డది కుక్కలు కట్ట పెట్టమంటావు మళ్ళీ ఏంటది? చూడయ్యా పేతురు, నువ్వేదయ్యా దావీదు కుమారుడు అన్నమన్నావు అని చెప్పేసి అన్నాను, నువ్వే రమ్మన్నావు చర్చికి అని చెప్పి వచ్చినా. ఈ రకంగా కూర్చోబెట్టి అవమానిస్తే మాత్రం కుదరదు. మాకు స్వాభిమానం అనేది ఒకటి ఉంది. ఏది? మాకు స్వాభిమానం అనేది ఒకటి ఉంది, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కరికి. ఏది? అచ్చు తప్పు గౌరవం కాదు, అది గర్వం అంట. నేను అచ్చు తప్పు వేసుకొని చెప్పుకుంటున్నారు, ఆత్మ గౌరవం కాదు, అది ఆత్మ గర్వం. నిజం. ఆత్మ గౌరవం అనే పదం బైబిల్ డిస్టింక్ట్లో కనపడదు. ఆత్మ గౌరవం అని ఒక దగ్గర చెప్పి నాకు ఆత్మ గౌరవం. దాని అచ్చు తప్పేసేసి గర్వాన్ని కప్పిపుట్టేసి గౌరవం చెప్పుకుంటున్నారు. అంటే ఆ గర్వం ఏం కోరుకుంటుంది అంటే గౌరవం కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? గర్వం ఏం కోరుకుంటుంది? గౌరవం కోరుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. బాగుందా? ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ. వి నీడ్ హ్యూమిలిటీ. ఆయన కూడా సిరియా దేశం నుంచి ఎవరు వచ్చినాడు, ఏం కావాలని? ఏం కావాలని? ఆయన సిరియా దేశమేనా? సిరియా దేశమేనా? నాకు కరెక్ట్ చెప్పండి. సిరియా దేశమేనా ఈమె? ఈ సిరియా వాళ్ళకు ఉంటుందేమో ఇది బ్లడ్లో. ఎందుకని? మేము సూపరు, మా దగ్గర అన్నీ ఉంటాయి, మాది చానా, మేము చానా అనే ఫీలింగ్ సిరియన్లో ఉందేమో. ఇట్లా వీళ్ళు ఇస్రాయల్ తక్కువ చూపు చూసారేమో. ఏం ఆడేం నదులంతా ఏం లేవా, ఏటేం మునగం అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొందరుంటారు అన్నట్లు క్రైస్తవ ప్రోగ్రాంలు మంచి కాస్ట్లీ బిల్డింగ్లోనే పెడతారు, వస్తేనే వస్తారు, గుమ్మల దెబ్బలు పెడతారు. రారు. తక్కువ స్థలాల్లోకి తక్కువ పెద్ద వాళ్ళు రారు అన్నట్లు. ఈమె పోయింది దేవుడి దగ్గరికి. ఎవరు? షీఈ్ ఏ రిచ్ లేడీ, షీఈ్ ఏ కాస్ట్లీ పర్సన్. అర్థమైందా? ఆమె వేసుకున్నది వేరే, ఆమె కొట్టుబొట్టు వేరే, ఆమె కారు వేరే, అంతా వేరే. కానీ యేసు దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే పోవాలి. మనం బాబాలు వీళ్ళని బాగా గమనిస్తే గురువులు కానీ పురోహితులు కానీ పెద్ద పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏడో గుడిసెలోనే ఏడ కూర్చో ఉంటారు. అర్థమైందా? వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకొని 7 4 ఉంటాయి, 7 4 ఉంటాయి, 7 10 సవర్లు ఉంటుంది.
ఇక్కడ 10 సంవత్సరాలు ఉంటుంది, ఇట్టు పోతారు, రొంగంగి ఇట్టు పోతారు, ఇట్టు పోతారు. ఎందుకని రా రా అని చెప్పి చేయబెట్టి వాళ్ళ గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆశ్రయిస్తారు, మీరు చెప్పండి అది అంటే అంటారనమాట. ఎందుకది? తగ్గించుకోవడం అది. హల్లెలూయా. మరి ఇంకా రాజు దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలకి పెట్టేది కుక్క పిల్లలకి కట్టబెట్టమంటాం అమ్మ అంటే ఏ పోస్ట్ ఇచ్చినాడు ఆమెకి? ఏమనింది? నిజమేనయ్యా, మనకుండే అవసరం అన్నా మనల్ని తగ్గించుకునేలాగా చేయాలంట నేను. హల్లెలూయా. మనకుండే క్రైసిస్ అన్న దాన్ని బట్టి మనం తగ్గించుకోవాలంట నేను. ఆడదాకైతే ఓకే, మోకాళ్ళ కుంగమంటే ఒకతా, కాళ్ళ కుంగ దండం నేను పెడతా, మోకాళ్ళ దాకా అయితే ఓకే. కొందరు ఉంటారు అది పడుతుందా ఇటు అంటారు అనమాట. ఊరికే వంగరు, కాళ్ళు దాకదు, చెయ్యి దాకదు, ఏమి దాకా ఊరికే అట్ట అంటారు. మీరు గమనించారా? ఫంక్షన్లో ప్రోగ్రామ్ ఊరికే అట్ట అంటారంట. చెయ్యి దేనికి తగలదు, కాలుకి తగలదు, డ్రెస్కి తగలదు, అరికాలకి తగలదు, దేనికి తగలదు, ఊరికి అంటారు అన్నట్టు. అట్లాంటి భక్తి మనం కనపరచకూడదు దేవుని దగ్గర. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ జెన్యూన్ గాడ్, వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ జెన్యూన్ ఫెయిత్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ జెన్యూన్ గాడ్, వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ జెన్యూన్ ఫెయిత్. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ జెన్యూన్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించుకొని దేవుడు ఆ మాట అనేది దాని బట్టికి, అయ్యా కుక్క పిల్లలు కూడా పిల్లలు తినేటప్పుడు కింద పడిపోతే వాటిని కుక్క పిల్లలు తినేదానికి పర్మిషన్ ఇస్తారు కదయ్యా అనేది. అంతే. యేసు ఏం మాట్లాడలే, ఇంకా యేసు ఏం మాట్లాడలే. అమ్మా విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది. చూడండి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఫీలింగ్ దట్ హర్ చైల్డ్ నీడెడ్? తలనొప్పి ఏమన్నా? దయ్యం పట్టుంది, తన దరిద్ర పరిస్థితిలో ఉంది, ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు. గ్రీక్ సైరోఫినిషన్ అంటే వేరే వాళ్ళ దగ్గర చూపించుంటుందా? అల్లాడిందా? అల్లాడలేదా? నిద్ర తక్కువైందా? నిద్ర లేదు, బిడ్డ అల్లాడుతుంది, ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంది, దయ్యం పట్టుంది, ఏమో ఆడిస్తుంది, ఏం చేస్తుందో ఇంట్లో ఎవరు నిద్ర ఉండదు. అవునా? అది పరిస్థితి. అటువంటి పరిస్థితిలో యేసుప్రభు వచ్చినప్పుడు నిద్ర లేదు, రాత్రి అంతా కూడా అల్లాడిస్తా ఉంది కూతురు, నిద్ర లేదు. అది పనిగా ప్రయాణం చేసి వచ్చి యేసుప్రభు మాట్లాడుతుంటే యేసుప్రభు అస్సలు మాట లేదు, పలుకు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైడ్ డజంట్ లైక్ టు వెయిట్. హ్యూమిలిటీ వెయిట్స్ ఫర్ సో మచ్ లాంగ్. వెయిట్ చేసేదానికి గర్వం ఒప్పుకోదు, ఇంకాసేపు ఆగదాం అనే దానికి గర్వం ఒప్పుకోదు. హల్లెలూయా. సాత్విక ఏం చేస్తుందంటే పెనుగులాడుతుంది, తగ్గించుకొని దేవుడి దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ క్రిటికల్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ రిసీవింగ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. తగ్గించుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం. కృప ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ అందుబాటులోకి స్వస్థాన్ని తీసుకొస్తున్నాడు. కృప ద్వారా అందరికీ అందుబాటులోకి దేవుడు స్వస్థాన్ని తీసుకొస్తున్నాడు. ఈ అందుబాటులోకి తీసుకుని రాబడిన స్వస్థతను మనం ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా పోయి తెచ్చుకోవాలి. హల్లెలూయా. అంగట్లో అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో గర్వం అనేది ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు కృప ద్వారా అన్నీ మన అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాడు. ఫెయిత్ హ్యాస్ టు పొసెస్ వాట్ గ్రేస్ ప్రొవైడ్స్. కనాన్ దేశం దేవుడు చూపించి ఇదిగో మీకు ఇచ్చేస్తున్నాను పోండి అన్నాడు. ఇశ్రాయేల్ పోయి నిలబడ్డారు. కానీ కాలేజీ చేయండి మేము పోవాలన్నారు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ వచ్చేసారు, దేవుడు వరకు వాగ్దానం చేసి ఇచ్చాడు అని చెప్పేసి అందరూ చదువుకుని తొందరగా 5 minutes టైం ఇవ్వండి, మేము మానేస్తాం, మేమంతా ఖాళీ చేస్తాం అన్నారా కనానీయులు? ఇశ్రాయేల్ వచ్చేసారు, దేవుడు చెప్పారంట వాళ్ళకి ఈ స్థలం అంతా వాళ్ళకి ఇచ్చేస్తారంట దేవుడు, మనం ఖాళీ చేస్తాం, మాకు 5 minutes టైం ఇవ్వండి, లేకపోతే 5 రోజులు టైం ఇవ్వండి, మొత్తం ఖాళీ చేస్తాం, చదువుకుని తొందరగా ఇశ్రాయేల్ని వెయిట్ చేద్దాం అన్నారా? వీళ్ళు ఏం చేయాలి? ఇచ్చేసాడని చెప్పాడు, మొత్తం పోండి అన్నాడు, అంతా జరిగిపోయిన తర్వాతకి పోయి ఆడేం చేయాలి? వాళ్ళు యుద్ధం చేయాలా? యుద్ధం చేసి తెరిమి ఎప్పుడు చేరాలి? చాలామంది క్రైస్తవులకి ఇది ఉండదు అన్నట్లు, పండుకోనే ఉంటారు మంచం మీద, అన్నీ రావాలి. అదే వస్తుందా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసయ్యా కాఫీ అయ్యా అంటారు. ఏడ పండుకొని? మంచం మీద పండుకొని. బాగా గుర్తుపెట్టుకొని ఏం అడిగారు? కాఫీ అడిగారు. మామూలుగా చెప్తాం, తీసుకొచ్చి ఆ పక్కన పెట్టి లేచి తాగంటాం, ఇగో కాఫీ లేచి తాగమంటాం. ఇంకో మరీ కొంత ఉంటారు ఏసయ్యా కాఫీ అయ్యా అని.
సరే దేవుడు డైలాగ్ ప్రకారం మామూలుగా ఒక డైలాగ్ ఏమని, నీ నోరు బాగా తెరువు అంటాడు. అవునా కదా? గుర్తుపెట్టుకోవాలి. పండుకో ఉన్నాడు, నోరు బాగా, కాఫీ వేడుకున్నాయి చల్లగున్నాయా? అవి వేడుకున్నాయి. ఏం చేయాలి వాటిని? గొంతులో వస్తే ఏమవుతుంది? జాగ్రత్త. ఎట్లా అడుగుతున్నాం ఏసీని, ఏం ఆడుతున్నాం జాగ్రత్తగా ఆలోచించాలి. హల్లెలూయా. ఆయన ప్రభు 7 లక్షల రూపాయలు పెడిపోవాలి అకౌంట్లకు అంటున్నట్లు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేపిస్తున్నావా? సడన్గా 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పడిపోతే ఏం లెటర్ వస్తే ఏం చేస్తావు? అక్కో పిక్కో పడిపోవాలి అన్నీ వచ్చేయాలంటారు మన దగ్గరికి. తూరు సీదు అని పని చేసేటప్పుడు ఈమె పోయింది ఆయన దగ్గరికి, ఈమె పోయింది. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి పొందుకునే, బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పొందుకునే దారిలో, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకునే దారిలో ఖచ్చితంగా ఈ పరీక్ష వస్తుంది, తగ్గించుకునే పరీక్ష వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం పొందుకోవాల్సిన దారిలో ఖచ్చితంగా వస్తుంది ఈ పరీక్ష, తగ్గించుకునే పరీక్ష ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. కంపల్సరీ వస్తుంది, అందరికి వస్తుంది తగ్గించుకునే పరీక్ష. ఇది రకరకాలుగా, స్వస్థత కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీ హ్యావ్ టు గో హంబుల్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ ద లార్డ్. హల్లెలూయా. చాలా కఠినమైన పరిస్థితి మంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళి కలెక్టర్కి అర్జీ పెట్టుకోవాలి. కలెక్టర్ ఏమో మీటింగ్లో బిజీగా ఉన్నాడు, గంట సేపు వెయిట్ చేసాము. ఏం చేస్తాము? ఇజుకుంటాము, నసుక్కుంటాము, కసురుకుంటాము, చేస్తాం. ఏమైంది? నష్టం ఊరికి, మనకే. ప్రాబ్లం చేంజ్ అవ్వాలనంటే, పరిస్థితి మారాలి అంటే తగ్గించుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెదగితే ఏం చేస్తాడంట? చెడు మార్గములను విడిచిపెడితే ఏం చేస్తాడంట? ఆకాశం ముందు ఆశీనుడైన ఆయన ప్రార్థన విని పాపములు క్షమించి దేశాన్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నీకు కొన్ని జబ్బులు రానే రావు, ఇతరులకు వచ్చే కొన్ని జబ్బులు నీకు రానే రావు. అసలు అవి సైన్స్ కూడా నీ బాడీలో కనపడవు. ఎప్పుడు తెలుసా? తగ్గించుకొని జీవించినప్పుడు. హల్లెలూయా. క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, తగ్గించుకొని జీవించినప్పుడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఇంపార్టెంట్. అదొక కొన్ని ఉంటాయి, అవి ఎంటర్ అయినాయి అంటే బాడీలోకి చాలా కష్టం. వాటిని డీల్ చేయలేం, మందుల ద్వారా డీల్ చేయలేం. కొంచెం కష్టం, ప్రయాస, డబ్బు ఖర్చు ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటివి మన దగ్గర కూడా రాకుండా ఉండాలంటే, మనం ఏం చేయాలంటే తగ్గింపు జీవితం జీవించాలి. హల్లెలూయా. నేను డాక్టర్ని, నేను తగ్గించుకొని వచ్చి పరిచర్య చేస్తుంటే, నేను ఎవరిని తగ్గించుకొని వచ్చి నేను పరిచర్య చేస్తుంటే మీ ముందు ప్రసన్న నన్ను నిల్చోబెట్టుకొని 5 నిమిషాలు కూడా కుర్చీ చేయాల. పోయినా చూసా 10 నిమిషాలు ప్రసన్న కుర్చీ చేయాల. నాకు నేను డాక్టర్ అయ్యుండి తగ్గించుకొని వచ్చి పరిచర్య చేస్తుంటే ఏడ తగ్గించుకున్నావు? ఇంకా తగ్గించుకున్న దాన్ని కూడా ఎడ చెప్పుకుంటున్నాను నేను. చూసారా? తగ్గించుకొని వచ్చిపోయి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే అంటారు చూసినది. అంటే ఏమని చెప్తున్నారు? సమ్ పీపుల్ ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దేర్ హ్యూమిలిటీ. చాలా మంది వాళ్ళ సాత్వికాన్ని బట్టి కూడా వాళ్ళు గౌరవిస్తారు. నేను చాలా సాత్వికమైన బ్రదర్ అంటారు. అంటే ఏమని? ఇంటూ ఇది అని అర్థమైంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని. కొంతమంది ఉంటారు తమ సాత్వికాన్ని బట్టి గర్వించాలి. అర్థమైందా? నేను చాలా దీనురాలి బ్రదర్ అంటారు. ప్రార్థన చేసుకోక నేను చాలా దీనురాలి బ్రదర్ అని వస్తారు అన్నట్లు. అర్థమైందా? దయ్యం పట్టిన స్త్రీ అని చెప్పాలి మనం, గర్వపు దయ్యం పట్టిన స్త్రీ అని చెప్పాలి. అర్థమైందా? ఇటుంటారు కొంతమంది. దే ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దేర్ హ్యూమిలిటీ. చాలా ఉన్నారు అట్లా. క్రైస్తవులు మీరు ఎంత మీరు కనిపిస్తారు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మీరు కనిపిస్తారు బయటకు పోతే. అర్థమైందా? వాళ్ళు తగ్గించుకునే దాన్ని కూడా గర్వం. నేను బ్రదర్ ఫ్రంట్లో కూర్చోను బ్రదర్, నేను లాస్ట్లోనే కూర్చుంటాను బ్రదర్. నేను ఎవరు చెప్పుకోమన్నారమ్మా నిన్ను అని అలా ఎవరు చెప్పుకుంటున్నావు? ఏమని చెప్పుకుంటున్నావు? ఏసయ్యా, యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభువా నేను చాలా సాత్వికురాలు. ఆయన యేసుప్రభు అంటాడు నాకంటేనా అంటాడా? అయితే నవ్వుకుంటాడు అన్నట్టు. అబ్బో, యేసుప్రభు దగ్గరకు యేసుప్రభు నేను సాత్వికున్నా అంటే
వెన్ ఎవర్ వి గో టు గాడ్, అరే ఇంకా కొరతలోనే ఉన్నామే, తక్కువలోనే ఉన్నామే, ఇంకా మనం మారాలి అనే ఫీలింగే కలుగుతుంది ఎవరికైనా కూడా. హల్లెలూయా. యేసు ప్రభు హ్యూమిలిటీ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు సాత్వికత దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నామంటే ఇంతలో గర్వం అనేది నాకు అనిపిస్తుంది. అట్లా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఈ నిలువెత్తు సాత్విక రూపం ఎవరు? సాత్విక్ ఉన్నాడా? సాత్విక్ అంటే ఏంది? సాత్వికం అని, అంతేనా కదా? సాత్వికం అని పేరు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. హల్లెలూయా. గర్వం అని పేరు పెట్టుకోవచ్చా? గౌరవ్, ఆత్మ గౌరవ్. అందుకే ఇప్పుడు దా గౌరవరం డాబాకి నేను పోలా. గౌరవరం అనేది ఒకటి ఉంది, ఆ డాబాల పేరు నేను పోలా. గౌరవరం డాబాకి అర్థమైందా? వాళ్ళ గౌరవం కావాలి, మన దగ్గర లేదు అది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తగ్గించుకోవడం అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మెనీ క్రిస్టియన్స్, కొన్ని పెద్ద పెద్ద మీటింగ్లు అవి జరిగాయి. పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే కొంతమంది గొప్ప దైవ శాఖలు మాట్లాడినారు. అర్థమైందా? పెద్ద పెద్ద మీటింగ్లు జరిగి బలమైన అభిషేకం పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు? స్వస్థపరిచేదానికి బలమైన అభిషేకం. అర్థమైందా? కళ్ళ ముందు చేతులు పొడుగైతుంటాయి, కళ్ళ ముందు ఊపిరితిత్తులు బాగా అవుతుంటాయి అని ఆయాసపడే వాళ్ళు ఇమ్మీడియట్గా ఫ్రీ అయిపోయి వస్తారనమాట. అర్థమైందా? ముందు లైన్లో కూర్చోంటారు గర్విష్ఠులు. చిన్న నడువు నొప్పో లేకపోతే తలనొప్పో మైగ్రేన్ ఉంటుంది, ముందు లైన్లో కూర్చుంటారు పారు. ఎందుకని? ఆర్గనైజ్ చేసిందే మేము, ఇది ఆర్గనైజ్ చేసిందే మేము. అర్థమైందా? లాస్ట్లో స్పెషల్గా ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, స్పెషల్గా ప్రార్థన చేయించుకోవాలన్నట్లు. ఎందుకంటే కొంచెం ఆఫరింగ్ ఎక్కువ ఇస్తాం కదా, మెట్టి తీసి కొట్టాలా, బాటా చెప్పుతో కొట్టాలా. బాటా చెప్పు కూడా కాదు, వీళ్ళని 100 రూపాయలు చెప్పులు ఉంటే పారగాని చెప్పి బయటికి వాటితో కొట్టాలి. బాటా చెప్పుతో కొడితే బాటా చెప్పు ఫీల్ అవుతుంది. నా అంత కాస్ట్లీ దాన్ని ఎందుకు వాడినా వాళ్ళకని. అర్థమైందా? స్పెషల్గా ఇంకా ఎట్లా స్పెషల్గా ప్రార్థన చేయించుకో, స్పెషల్గా. హల్లెలూయా. హల్లెలూయా. అది నేను తగ్గించుకుంటాను, నేను తగ్గించుకుని ప్రార్థన చేస్తాను, తగ్గించుకుని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అందుకే కొన్ని మీటింగ్లకి అయ్యి వెళ్ళిపోయినప్పుడు ఇది ఆడ ఎంటర్ అవుతుందో, ఏది ఈ పనికి మాల గర్వం ఏడ పైకి లేస్తా అని చెప్పేసి ముందే లాస్ట్ వెనక్కి వెళ్ళిపోతా. వెనక్కి వెళ్ళి ప్రభువా వీళ్ళందరితో కూర్చొని వీళ్ళందరితో కలిసి నిన్ను ఆరాధించి ఈ సమాజంలో నన్ను చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా, వందనాలు అని చెప్పుకొని అప్పుడు పోతాం స్టేజ్ మీదకి. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు అదే పనికి కూర్చో ఉంటారు. అర్థమైందా? ఇక్కడ ఒక పెద్ద సోఫా వేసి ఇంకొక సోఫా వేసామనంటే ఇద్దరు మొదలు కూర్చోమంటే కూర్చోరు, కొంతమంది కూర్చోరు. ఎందుకని? తచ్చాడుతూ ఉంటారు ఆ పక్కకి ఈ పక్కకి. వాళ్ళకి ఇంకో చైర్ వేయాలి. ఏం చేయాలి? వాళ్ళకి ఇంకో చైర్ వేయాలి. సెంటర్ కుర్చీలో కొంతమంది కూర్చోబెట్టాలి. ఈ మీటింగ్ల దగ్గర భలే గమనించినాం. మీటింగ్ల దగ్గర పిలిచినప్పుడు అర్థమైందా? చాలా మంది పాస్టర్లు వస్తారు కదా, ఫస్ట్ 4-5 చైర్లు ఉంటాయి, ఆ పక్క కొన్ని చైర్లు ఉంటాయి, ఈ పక్క చైర్లు ఉంటాయి, అందరూ పాస్టర్లను కవర్ చేసేకి. ఎందుకు కూర్చుని తంటలే అని చెప్పి మనం లాస్ట్లో కూర్చుంటాం అన్నట్లు. ఇది ఏదో ఇటు ఏడో చైర్లో కూర్చుంటాం, లాస్ట్ చైర్లో ఏడో కూర్చుంటాం. ఎందుకు కూర్చుని తంటలే మనం ఎందుకులే అని చెప్పేసి. ఎందుకంటే సెంటర్లో కూర్చున్నాం అనుకోండి కదలలేం. అర్థమైందా? ముక్కులో ఏలు పెట్టలేం. అర్థమైందా? సర్ ఏడాడు జలబడుతూ పెట్టలేం. ఏం చేసుకోవాలి? అవునా కదా? సెంటర్లో కూర్చోంటే ఏముండాలి? గమ్ముగా ఇష్టమన్నా లేకపోయినా అందరం కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసేసుకోవాలా. అర్థమైందా? అందరూ తల నుంచి తల వేసేయాలా, అందరూ కలిసి పాడదాం ఉన్నప్పుడు పాడేసేయాలా, అందరూ మంగళ కొట్టాలి. ఎందుకని? మధ్యలో కూర్చోబెట్టేశారు కాబట్టి. నటించాలా? ఎక్కడ లేదా నటించాలా. అర్థమైందా? కర్మ కాకపోతే ఇక్కడ ఏడ కూర్చున్నాం అంటే ప్రశాంతంగా. హల్లెలూయా. ఎందుకు మనకెందుకు ఫోకస్? మనకెందుకు ఫోకస్? హల్లెలూయా. ఇప్పుడు ఫోకస్ అంటే ఏంది? ఇవన్నీ నా ముందు పెడితే ఫోకస్ ఎంత మండుతుంది కదా, అంతే కదా? ఫోకస్ అంటే అదే కదా. ఈ ఫోకస్ అన్నీ పడాలి. ఫోకస్ అంటే అదే కదా. ఇవన్నీ నా ముందు పెడితే నేను ఫోకస్ అవుతాను. ఎంత సెగ ఉంటుంది తెలుసా? అవసరమా సెగ అంట నేను. ఫోకస్ అవ్వాలని పోకలాడుతుంటారు జనాలు కొంతమంది. ఫోకస్ అవ్వాలి సెగ పడుతుంది స్వామి, కాయలు కాస్తాయి. హల్లెలూయా. ఈ గర్వపు దరిద్ర లక్షణాలు ఇవి. గర్వానికి కూడా దరిద్ర లక్షణాలు ఇవన్నీ. ఫోకస్ అయిపోవాలా, హైలైట్ అయిపోవాలా, కనబడాలా, అందరూ నన్ను చూడాలా, నన్ను మెచ్చుకోవాలా, నన్ను పొగడాలా. కొందరు ఉంటారు పలకరిగిపోతే ఫీల్ అయిపోతారు. అందరినీ
మేమేమన్నా లోకు అయిపోయావా? ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. Want to learn humility, we have to learn it from Jesus. హల్లెలూయా. Want to learn humility, we have to learn it from Jesus. హల్లెలూయా. తమ్మును తాము ఏం చేయమన్నాడు? తగ్గించుకోమన్నాడు. తగ్గించుకొని ఏం చేయమన్నాడు? చూడండి, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఉన్న దగ్గర మాకర్లేసి, ప్రభువా తగ్గించుకొని నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నాలో నీకు నచ్చని నేను తీసే ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా, వాటిని ఒప్పుకుంటాను, ఏ రక్తం దగ్గర కోసం కడిగి పవిత్రపరచు ప్రభువా, నాకు దీన్ని స్వస్థపరచు ప్రభువా అన్నాడు అని అడిగితే ఏమవుతుంది? స్వస్థ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి యెహోవా వాక్కు వెళ్ళింది, ప్యాకప్ అన్నాడు, నీ ఇంటిని నీళ్ళు సర్దుకో, మొత్తం నువ్వు అయిపోతావు అన్నాడు. ఏం చేశాడు? ఆ మాట చెప్పి ఏషియా వెళ్ళిపోయాడు. రూమ్ల ద్వారా వెళ్తా ఉన్నాడు. ఈయన గోడ సైడ్ తిరిగేశాడు. ఏ సైడ్ తిరిగేశాడు? గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి ఏడవ స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. వెంటనే మళ్ళీ మాట మారిపోయింది, దేవుని మాట మారిపోయింది. మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చెప్తున్నాడు? నీ టైం దేవుడు పొడిగిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. 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 ఇప్పుడు చూడండి, కొంతమందికి లైఫ్ అండ్ డెత్ సవాల్ ఉంటుంది. అంత పోయి చెప్పామనుకో, చంపేంటాం అంటే పరిస్థితి ఏంది? నేను చచ్చిపోతానని చెప్తావా అని అంటారు కొంతమంది. నేను చచ్చిపోతానని చెప్తావా? ఎంత డబ్బులు కావాలి తీసుకోండి బాగు చేయండి అంటారు కొంత హాస్పిటల్కి వచ్చి. డబ్బుల గురించి ఆలోచించకండి, మీరు బాగు చేయండి అని రకరకాలుగా అంటున్నట్టు. అదో డబ్బు ద్వారా అంత అయిపోతుంది అనుకుంటారు. అదో ఏం చేస్తానంటే డబ్బులని మిక్సీలో వేసి మొత్తం పేస్ట్ లాగా చేసి సెలలు నెక్కిద్దాం పట్టుదని అంట. నేను ఆ డబ్బులని బాగా పేస్ట్ చేసి మిక్సీలో చేసి మొత్తం ద్రవరూపకంగా చేసి సెలలు పెట్టేది ఎక్కిచ్చేద్దాం, బతికేస్తాను చెప్పాల. నాట్ బై మనీ బట్ బై హ్యూమిలిటీ. హల్లెలూయా. నాట్ బై మనీ బట్ బై హ్యూమిలిటీ. హల్లెలూయా. నీడ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ? డూ యూ నీడ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ? ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంది మనకి. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం ఒక ప్రొవిజన్ ఉంది. హల్లెలూయా. దాని ద్వారా క్యాన్సర్లు బాగా అవుతాయి. ప్రాంతాల ఏరియాల వారీగా మలేరియా ఆగిపోగలదు. ప్రాంతాల వారీగా టైఫాయిడ్ ఆగిపోగలదు. కలరా కనబడకుండా మాయమైపోగలదు. హల్లెలూయా. ఇట్లా తగ్గించుకొని ప్రాంత ప్రజలందరూ క్రైస్తులను తగ్గించుకొని ప్రార్థన చేస్తే అర్థమైందా? ఆ ఏరియాలో ఏ డామినెంట్ డిజీజ్ దేవుడు దాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. తీసేస్తాడు దేవుడు. అట్లా జబ్బులు తీసేస్తాడు దేవుడు. అర్థమైందా? కొన్ని మినరల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని మినరల్స్ తక్కువ ఉంటాయి. కొన్ని మినరల్స్ ఎక్కువ అయితే కొన్ని జబ్బులు వస్తాయి, కొన్ని మినరల్స్ తక్కువ అయితే కొన్ని జబ్బులు వస్తాయి. దేవుడు ఏం చేయలేడా? ఆ ప్రాంతంలో ఉండే ఆయన పేరు పెట్టిన ఆ ప్రజలు తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? హీ విల్ హీల్ ద ల్యాండ్. ఏం చేస్తాడు? హీ విల్ హీల్ ద ల్యాండ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సిటీలోకి పెద్ద పాపొద్దు కాదు, తగ్గించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సిటీలోకి పాపొద్దు కాదు, తగ్గించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ ఉంటారు, తక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. 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 థ్యాంక్ గాడ్ ఫర్ హీలింగ్. తగ్గించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు శరీరం దగ్గరికి వెళ్తాం, యేసు ప్రభు రక్తం దగ్గరికి వెళ్తాం.